నమస్తే. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న మోత్కూరు మండలం గతంలో 2 సార్లు ఇక్కడ గాదర్ కిషోర్ గెలిపించారు. 2014, 2018లో. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లోనేమో 2023లో మందుల శామలకు 50,000 పైచిలుకుతోటి మెజార్టీతో ఆయన గెలిపించారు. మన తుంగతుర్తికి ఎందుకు వచ్చినామంటే, నిన్న మందుల శామల్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు. రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకరెడ్డిని విమర్శించే ప్రయత్నం చేసిండు. సరే, అంతర్గత కొట్లాటల విషయం పక్కకు పెడితే ఈ కొట్లాటలని పబ్లిక్ ఏ రకంగా చూస్తూ ఉన్నారు, తుంగతుర్తి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మాట్లాడదాం, గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం. మందుల శామల్ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ తుంగతుర్తికి ఏమైనా వేసిండా? నిజంగా ఈయన చెప్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మందుల శామల్కి ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారా? ఎస్సీలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి చిన్నచూపు ఏమైనా చూస్తూ ఉన్నారా? తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలకు మందుల శామలు ఏమైనా పట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉండా? కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల తుంగతుర్తి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? గతంలో ఇసుక దందా ఈ తుంగతుర్తిలో విపరీతంగా కొనసాగుతూ ఉండే. ఇసుక మాఫియాని అరికట్టాలంటే గాదర్ కిషోర్ ఓడిపోవాలని చెప్పి ఆనాడు మనలాంటి వాళ్ళని చెప్పినాం. సోషల్ మీడియా మొత్తం ఆనాడు గాదర్ కిషోర్ తప్ప ఎవరు గెలబోతారో వాళ్ళకు ఓటేయండి అన్నప్పుడు ఈయన భారీ మెజార్టీతో గెలిచిండు. ఇసుక మాఫియాని ఏమన్నా కట్టడి చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఇసుకని ఎవరు ముట్టనివ్వను, ముట్టే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి మందుల శామలు పదే చెప్తా ఉండు. నిజంగా అటువంటి కఠిన చర్యలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ఈ తుంగతుర్తి ఏమైనా మారిందా? మనం మాట్లాడే ప్రయత్నం. ప్రజెంట్ మనం మోత్కూరు మండల ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకులో ఉన్నాం. సో కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరూ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. లోకలేనా మీది? లోకల్ మోత్కూరు. నా పేరు బందల సీన్. బందల సీన్. ఏం పని చేస్తుంటారు? నేను హౌస్ పెయింటింగ్ చేస్తా. అవునా? పోలే మరి పనికి పోలే. కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన, కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఎవరి పరిపాలన బాగుంది అనిపిస్తుంది? కేసీఆర్ బాగుంది. ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి మందుల శామల్ గారు వచ్చి 50,000 మెజారిటీ ఇప్పుడు చెప్పుకుంటుండో ఒక్కడంటే ఒక పని లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమాలకు శంకుస్థాపన చేస్తున్నాయి తప్ప, రుబ్బెన కడిగిన తప్ప ఒక్కడంటే ఒక పని చక్కలేదు. ఈ రోజు మా మోత్కూరులే రాజన్నగూడెం రోడ్డు వేస్తాను కూడా 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా కానీ దాని మీద ఇంత శ్రద్ధ లేదు మా ఎమ్మెల్యే గారికి. ఇక్కడ నార్కట్పల్లి రోడ్డు కూడా వేయడం లేదు. ప్రజలు ఎంత అవస్థ పడుతుందో పట్టించుకోలేదు. మళ్ళా మా దళితులు ఆయన దళితం చెప్పుకుంటారు. నిన్న ఏదో ప్రెస్ మీట్ అలా పార్టీలో ఏదో అనుకురాట, మాకు సంబంధం లేదు. కానీ మేము ఒక కమన్ మ్యాన్ మాడుతాం, దళిత బిడ్డగా మాడుతున్నా. మా దళిత బంధు మా 250 మందికి అడ్డగూడు మోత్కుల్లో మాకు గత ప్రభుత్వం వేస్తే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డుకుంటారు. మీరు దళితులు అని చెప్పుకుంటారు కదా, దళితులు అయితే దళిత బంధు ఎందుకు ఆపుకున్నారు? ఎమ్మెల్యే గారు, మందల శామల్ గారు, దళితుల పట్ల మీకు ప్రేమ ఉన్నది ఇదేనా? మీకు కనీసం దళితుల పట్ల ఎంత కొంచెం ప్రేమ ఉంటే మా దళిత బంధు అడ్డుకోకుండా దళిత బంధు ఏమో తక్షణమే ఇవ్వాలి. ఈరోజు మోత్కూరులో ఎక్కడన్నా అభివృద్ధి చేసిర్రా? మీరు అభివృద్ధి చేసింది ఏం లేదు, సున్నా. మీ తుంగతుర్తిలో అభివృద్ధి ఎక్కడన్నా చేసినట్టు ఎక్కడే లేదు. వస్తువులు పేపర్ కటింగ్లో చేస్తారు తప్ప, మీరు ఫోటోలు ఇస్తారు తప్ప ఒక్కడంటే ఒకళ్ళు ఎమ్మెల్యే గారు. తక్షణమే మీరు అభివృద్ధి చేయకపోతే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు. తక్షణమే మీరు ఒక్కడైనా ఒక పని చూపించండి ప్రజలకు. ఎక్కడ పని లేదండి. ఏమైనా ఎమ్మెల్యే గారు వస్తున్నారు పోతురు అంతే తప్ప ఒక్క పని అంటే ఒక పని చేయాలండి. బీఆర్ఎస్కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు కదా, వీళ్ళు వచ్చి 3 ఏళ్ళే కదా, ఇంకా 2 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళ వరకు చిన్న రోడ్ వేస్తారు. 2 ఏళ్ళ లాస్ట్ ఎమ్మెల్యే గారికి, ఈ 2 ఏళ్ళ లాస్ట్ ఎమ్మెల్యే గారికి మళ్ళా కాక ప్రజలు కాక ఎక్కడ కానీ మీరు ఎక్కడ ఎంక్వైరీ చేయండి. ఎక్కడ చూడు మళ్ళీ ఉన్న ఎమ్మెల్యే గారిని, మందల శామల్ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి, మళ్ళీ కావాలని కోరుకునే ఒక్క వ్యక్తి లేడు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా కోరుకుంటలేరు. నేను ఒక్కడంటే ఒక పని లేదండి. మేము చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, ఒక్క సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఏది లేదు. ఎమ్మెల్యే గారు అని అంటే ఇప్పుడు అదే కొట్లాట వస్తుంది, పేపర్లలో వస్తుంది. కౌన్సిలర్లు 15 కోట్లాట, వాళ్ళ కొడుకు అంటారు, ఇదేదో అంటారు. అసలు ఇది మేము గెలిపించిన ప్రజలు అభివృద్ధి చేస్తారని, మా ప్రాంతం బిడ్డ కదా, మా దళిత బిడ్డ కదా అని గెలిపించుకుంటే మీరు ఒక్కడ దళితుల పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల ప్రేమ లేదు. ఎక్కడ చూసినా మీరు అందరికీ చెడునే ఉన్నారు తప్ప ఒక్కడంటే ఒక మంచి పని చేసిన లేదు ఎమ్మెల్యే గారు, మన మందల ఎమ్మెల్యే గారు. అందుబాటులో ఉంటాడా, వచ్చిపోతుంటాడా? అందుబాటులో అండి. రోజు వస్తారండి, రోజు ఇదే రోడ్లో పోతారు. రాజన్న కూడా రోడ్డు మీద పోతుంటే మన ట్రాక్టర్ బోల్తా పడ్డది. ఒకసారి మనుషులు పడ్డారు, ఒక మనిషి చనిపోయిండు. అయినా కనుక రోడ్ వేస్తాను కూడా లేదు. నిన్న వాళ్ళ పార్టీ మంత్రి గారు వచ్చారు, కొమరెడ్డి గారు వస్తే వాళ్ళ మంత్రి గారు ఏదో మీరు ఎందుకు వచ్చిరే కదా, ఆయన ప్రజల పట్ల ప్రేమ ఉంది, వచ్చి మరి రోడ్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడే దాని మీద కూడా మీరు కౌంటర్ ఇస్తారు. అంటే కరెక్ట్ కాదు. ప్రజల పట్ల ఉన్న ప్రజాప్రతినిధి ఎవరు వచ్చైనా అభివృద్ధి చేసుకోవచ్చు, అభివృద్ధి గురించి మాట్లాడవచ్చు, శంకుస్థాపన చేసుకోవచ్చు. కానీ మీరు అభివృద్ధి చేసింది ఒక్కడంటే ఒకటి లేదు ఎమ్మెల్యే గారు, మందల శామల్ గారు. ఏంది ఇలా పంచాయతీ రాజగోపాల్ రెడ్డికి, వెంకరెడ్డికి నాకు వార్తలేనట్టుంది కదా, ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టు. ఆ పంచాయతీ మనకు తెలియదండి, పంచాయతీ గురించి తెలియదు. కానీ అభివృద్ధి చేసింది అయితే ఒక్కడంటే ఒకటి లేదు, సున్నా. మన తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఒక్కటి లేదు.
ఎంతో మంది పేదలు ఇందిరా మిల్ అంటారు కదా, ఇందిరా మిల్ ఎంతమంది పేదలకు ఇచ్చారు. ఇలా నాలాంటి నేను నిరుపేదని, నాకు వెనకాల ఏం లేదు. అలా సర్వే చేసియండి. అక్కడ అధికారులు కాడ పోతే అధికారులు మీ ఎమ్మెల్యే గారిని అడగంటారు. ఎమ్మెల్యే గారికి మాలాంటి వాళ్ళు గుర్తిస్తే మాలాంటి వాళ్ళు కనబడరా? మా ఇళ్ళల్లో ఇప్పుడు నేను నిరుపేదని. నేను అసలు పేదలంటే అసలు పేదల పట్ల ప్రేమ లేదు, దళితుల పట్ల ప్రేమ లేదు, ఒక తుంగతుర్తి ప్రజల పట్ల ప్రేమ లేదు. ప్రేమ లేదు. 50,000 మెజార్టీ వచ్చింది మరి. అదే మన ప్రాంతం బిడ్డ కదా అని ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసి గెలిపిస్తే ఇలా ఏమైంది? ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు. అభివృద్ధి అయితే ఎమ్మెల్యే గారు అవుతారు, ఎమ్మెల్యే గారు కుటుంబం అయితే ఎమ్మెల్యే గారు అవుతారు అభివృద్ధి తప్ప. మేము ప్రజల ఎవ్వరు అభివృద్ధి కాలేదు, అభివృద్ధి చెందలేదు ఈ 3 ఏళ్ళల్లో. ఇది మాత్రం 2 ఏళ్ళ ఈ ఎమ్మెల్యే గారికి ఈ 2 ఏళ్ళే ఏం చేసుకోండి. 2 ఏళ్ళ తర్వాత మాత్రం ప్రజలు మళ్ళా గెలిపియరు. మీకు అసలు మీకై చూడరు. ఇది బరాబర్ చెప్తున్నా. ఎమ్మెల్యే మీ ఎస్సీల పట్ల బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉండు. ఏది ఎక్కడ మా ఎస్సీల పట్ల ఎక్కడ ప్రేమ ఉంది ఆయనకు? మా దళిత బంధు ఆపుతారు 250 మందికి. మా దళితులు ఆయన మేము మాదిగలం, ఆయన మాదిగ బిడ్డే, మేము దళితులము. ఓ దళితుల బంధు ఆపుతారు. కేసీఆర్ గారు దళితులు బాగుపడాలని దళిత బంధు మా అకౌంట్లో వేస్తే ఆ అకౌంట్లో డబ్బులు కూడా ఆపుతుంది మా ఎమ్మెల్యే గారు. ఇంకెక్కడ ఉంది మా దళితుల పట్ల ప్రేమ ఎమ్మెల్యే గారికి? కాళ్ళు పట్టుకున్నాం, దినపత్రాలు ఇచ్చినాం, 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, తన ఇంటి చుట్టూ తిరిగినాం. వారు ఎక్కడ కనబడ్డ వాళ్ళకి దినపత్రాలు ఇచ్చినాం, మొక్కుకున్నాం. ఎంత మొక్కినా కానీ మా పట్ల కొంచెం మా దళితుల పట్ల ప్రేమ లేదు ఎమ్మెల్యే గారికి. ఈ రోజు దళితులు ఆయన మీద ఏమన్నా దాడులు జరగనే దళితులన్నీ పేరు తీసుకొచ్చుకుంటుండు. ఆయన మీద వాళ్ళ పార్టీలో ఏమన్నా అనగానే బయట వాళ్ళు అనగానే మొన్న ఏదో హిందూ దాని జరగగా ఆయన దళితుల పట్ల దళితులు అని అంటాడు. ఇప్పుడు మొన్న వాళ్ళ పార్టీలో ఏదో గొడవ అయితే దళితులు అంటుండు. మరి దళితుల పట్ల ప్రేమ ఉన్నది, ఏ దళితులకు దళిత బంధు ఎందుకు ఆపుతున్నావు? దళిత బంధు ఇవ్వచ్చు కదా. మరి మీరు ఒకళ్ళు హైకమాండ్ ఇవ్వాలకు మీ ముఖ్యమంత్రి గారు మీకు అనుసరణ దగ్గర ఉంటాడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పి ఇవ్వచ్చు కదా, ఇప్పించచ్చు కదా. రాజగోపాల్ రెడ్డిని, కోమరెడ్డిని, వెంకరెడ్డిని పట్టుకొని దళిత నియోజకవర్గం కాబట్టి చులకనగా చూస్తూ ఉన్నారు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి గతంలో దళితులని చులకనగా చూడడం, ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం అలాంటి పని ఏమైనా చేసిరా వాళ్ళు? అస్సలు ఆయన కోమరెడ్డి, రాజగోపాల్ వాళ్ళకు దళితులు వీళ్ళు బీసీలు ఎస్సీలు అని ఉండదు. వాళ్ళు పేద ప్రజల కోసం ఆలోచిస్తారు. వాళ్ళు పేద ప్రజల కోసం ఆలోచించే మనుషులు వాళ్ళు. పార్టీలు వేరైనా సరే కానీ వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటారు. వాళ్ళు అది మీ పార్టీ సరంగా వాళ్ళు ఏమనుకుంటారు అనుకోని, కానీ వ్యక్తిగతంగా అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే మీ పార్టీ పరంగా మాట్లాడుకోరు. వాళ్ళు ఇక్కడ అంతకుముందుకు ఆయన ఎంపీగా చేసిండు, అంతకుముందు కొమ్మారెడ్డి ఆయన మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు. అది కూడా పేద ప్రజలు ఆదుకుంటూ వాళ్ళని చనిపోయినా యాక్సిడెంట్ అయినా వచ్చి పరామర్శించారు. ఇప్పుడు ఎట్లా వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు, ఎట్లా వచ్చారు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకు ఉంటే మాట్లాడుకోరు. కానీ వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రేమ ఉన్న నాయకులు వాళ్ళు మాత్రం. ఆయన మంత్రిగా ఉన్నాడు కోమరెడ్డి వెంకరెడ్డి, ఎంపీగా గతంలో రాజగోపాల్ రెడ్డి పనిచేసిండు. మీ అయ్యా జాగిరా తుంగతుర్తి ఏమన్నా అని చెప్పి వాళ్ళని పట్టుకొని కామెంట్ చేస్తూ ఉండు కదా. తుంగతుర్తి ఎవరి జాగిరి కాదు, ఇది ప్రజల జాగిరి. ప్రజలు రేపు ఎవరి జాగిరి అనేది నిర్ణయిస్తారు. రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరి జాగిరి అనేది ప్రజలు తుంగతుర్తి ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చేసిన అభివృద్ధి మీరు ప్రజలకు తెలిస్తే ప్రజలకు గెలిపిస్తారు. మీరు అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు ఈరోజు 2 ఏళ్ళు మొత్తుకోండి, 2 ఏళ్ళు మాట్లాడండి ఎమ్మెల్యే గారు. మీ 2 ఏళ్ళ తర్వాత మీకు ఏమంటే ఏమో ప్రజలు మీకు అయితే చూడరు. మీరు వస్తున్నా కానీ మిమ్మల్ని పట్టించుకోరు. ఇది బరాబర్ చెప్తున్నావు దళిత బిడ్డగా నేను. ఇప్పుడు గతంలో ఇసుక దందా నడుస్తున్నా, తుంగతుర్తి అంటేనే ఇసుక దందా అంటుండే, ఇప్పుడు నడుస్తుందా? తొలివెల్లి రగన్న తోటి ఒక లైవ్ లో అన్నాడు అని మళ్ళీ ఇసుక కొడుతున్నాడు కదా. అక్కడ ఇసుక పోతుండే కదా. మళ్ళీ అదే తొలివెల్లి రగన్నకు మేము వీడియో పంపించినాం. వీడియో పంపిస్తే ఆ వీడియో మళ్ళీ వేస్తే మళ్ళీ ఏమైంది, మళ్ళీ అది మధ్యలో ఆగింది. అవి ఇసుక కొడుతున్నాడు. నేను దోషులు ఇసుక తీసుకున్నానని అని అది అన్నం ఛాయ్ పట్టుకొని అన్నం తింటాను అని చెప్పిండు ఎమ్మెల్యే గారు. మరి ఇసుక ఎట్లా పోతుంది? ఈ రోజు అక్కడ మీరు పేజ్ చూడండి, ఇసుక మొదటిదాకా పోయింది. ఇప్పుడు బంద్ ఉందో మరి ఎట్లా? ఇప్పుడు లీగల్ గా మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తోటి నడుస్తూ ఉన్నది, బట్ ఇల్లీగల్ గా మాత్రం మేము ఎంకరేజ్ చేయట్లేదు, చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టిరు, యాదాద్రి పవర్ ప్లాంట్ గా ఇసుక పోయింది. మరి ఈ రోజు మీరు ఎక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు? ఎక్కడ పోతుంది ఇసుకే? ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ తీసుకుపోతున్నట్టు ఇసుకే? అది ప్రజలు చూస్తున్నారు కదా. మేము రేపు వచ్చే ఎలక్షన్లో చెప్తాం. మేము అందుకనే రేపు వచ్చే ఎలక్షన్ తుంగతుర్తి ప్రజలందరం కలిసికట్టుగా ఉండి ఇప్పుడు 50,000 అని చెప్పుకుంటారు కదా ఎమ్మెల్యే గారు. రేపు 50,000 వస్తుందా ఎట్లా వస్తుందో రేపు ప్రజలు మేము నిర్ణయిస్తాం. ఏం పేరు నా పేరు? మాది కూరల నరసింహ, మాది మోత్కూరు. ఏం పని చేస్తుంటారు? మేము అమ్మాల పని కూలినాలు చేసుకుంటాం సార్. మరి పని దొరకకపోతే పరిస్థితి? పని దొరకకపోతే ఉంది ఇంటికాడ ఉపాసమే. అంటే పని దొరుకుతానే మూడలు మోస్తేనే మా పూట కలిసేది. ఇవాళ ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఒక మందుల శామలు అంటే ఆయన ఉండయా. ఇవాళ రోడ్డు చూస్తే మన ట్రాక్టర్ బొల్తా పడ్డది. ఆ లేబర్ ఉంటే మాత్రం ఒక 10 మంది చచ్చిపోయేటోళ్ళు. ఇలా ఆ రోడ్డు పనులు లేవు, ఏమి లేవు. ఉన్నోనికే ఇల్లు ఇచ్చిండు. ఆ ఇల్లు కూడా ఉన్నోళ్ళకే ఇల్లు పెట్టిండు. ఏది లేదు, ఒక గుడిసెలు ఒక సర్వే చేసి ఇల్లు ఇచ్చిండా. అలా పార్టీలకే అనుకున్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు. ఏది లేదు, ఆయన అభివృద్ధి ఏం లేదు. ఇలా రోడ్డు కోసం మంత్రులు వచ్చి ఇల్లు రోడ్డు పనులు చేస్తుంటే ఆడవాడు వచ్చేది, ఈ లెవెల్ వచ్చేది అని మాకు దళితులను ముందటేసి ఒక దళితులకు ఒక అది అడ్డు పెట్టుకొని వాళ్ళు ఒక మంత్రులు వచ్చి పని చేస్తుంటే ఒక స్థానిక ఎమ్మెల్యే వండుకొని వాళ్ళు మంత్రులు పని చేస్తుంటే మంత్రులు అడ్డం వచ్చి నువ్వు పనులు చేయొద్దు, నీ
అది అది మన మునుగోడు. నీ మునుగోడులో చూసుకోపో, నీ మళ్ళా అది నల్గొండలో చూసుకోపో అంటుండు. వాళ్ళు అభివృద్ధి చేయలే. ఆనాడు నుంచి ఈనాడు వరకు వాళ్ళు చెప్పిన భిక్ష ఇక్కడ మొత్తుకుర్లే, వాళ్ళు పెట్టిన భిక్ష అంటున్నా. ఈ రోడ్లు వేపించింది ఆనాడు పురుషోత్తం రెడ్డి. ఇవాళ ఎమ్మెల్యే ఎవరు ఆయన? ఈ మందుల శ్యామలు అంటే ఎవరైనా ఆయన ఇవాళ ఎక్కడిది ఆయనకు? వాళ్ళు పెట్టిన భిక్ష ఇవాళ వాళ్ళు ఇచ్చిన టికెట్ మీ అయ్యే జాగిరా అంటుండు కదా, ఆయన జాగిరా ఇది? వాళ్ళు పెట్టిన భిక్ష పేదలకు. ఇలా మొన్న పిల్లగాడు తల్లిదండ్రులు చచ్చిపోతుంటే కూడా ఒక అనాథ లెక్క వాళ్ళు 10 లక్షలు ఇచ్చి కుటుంబ లెక్క, ఒక కుటుంబ తండ్రిదండ్రులు లెక్క చూసుకుని ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ ముసలాయన పోతావు ఆయన. అదే రాజగోపాల్ రెడ్డి ఇలా ఆయన బతికినంత కాలం నేను భరోసా ఇచ్చిండు ఆయనకు. అట్లాంటి దేవుడు ఆయన. అట్లాంటి పట్టుకొని గీన ఒక మందుల శామలు అంటే ఆయన ఒక బయసుల మీద, ఒక రైతుల మీద అడుక తిన బతుకాడది ఆ మంత్రులను తిరిస్తాడైనా. ఆయన స్థాయి ఎక్కడిది? వాళ్ళు తాతలు ముత్తాతలు ఆనాడు నుంచి కూడా వాళ్ళు ఒక గొప్ప మంత్రులు, ఒక సిరిమంతులు. అలా దాంట్లో ఎంత ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి ఎస్సీలను చులకనగా చూస్తారంట. లేదు, ఎస్సీలు అంటే వాళ్ళకి పంచ ప్రాణం, వాళ్ళకు పంచపానం. వాళ్ళు ఎస్సీలు లేని వాళ్ళు బతకలేరు, ఎస్సీలు లేని వాళ్ళు బతకలేరు. ఎస్సీలు అంటేనే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎస్సీలను గౌరవించారు. వాళ్ళు ఎస్సీలు లేని వాళ్ళు లేనలేదు. ఎస్సీలను ఎన్నడూ కూడా తక్కువ చేయరాలు. అట్లాంటి మనస్తత్వం వాళ్ళది. పేదరికంగా పేదలను దగ్గర తీసే రకం వాళ్ళది. కానీ సాగు డప్పు కొడతా అంటుండు. మేము మాదిగోళ్ళం కాబట్టి సాగు డప్పు కొడతాము, దండోరం మోగిస్తాం అంటుండు. ఈ మందుల శామలు కొడతాం. మోత్కూరుకు వస్తే మందుల శామలకే డప్పు కొడతాం. మేము మాదిగోళ్ళమే, మందుల శామలకే కొడతాం డప్పు. ఇలా రోడ్లు పనులు అభివృద్ధి మంత్రులు వస్తుంటే పని చేయకుండా ఇలా అడ్డం తిరిగేది ఎక్కడిది? మేము కూడా తలుతున్నామే, మేమే కొడతాం సాగు డప్పు. ఎక్కడ పంచాయతీ వచ్చింది వాళ్ళకి? ఎక్కడ పంచాయతీ వచ్చింది? పంచాయతీ ఎక్కడిది? పంచాయతీ లేదు, ఏం లేదు. వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే నాకు కళ్ళమంట. మంత్రులు వచ్చి ఒక నేను ఎమ్మెల్యేను, ఇక్కడ నేను నా ఇజ్జత్ ఏడబోతుందో, ఒక మంత్రి వచ్చి పని చేస్తుంటే నా ఇజ్జత్ ఏడబోతుందో గదే వచ్చిన వాళ్ళ పంచాయతీ గించాది ఏం లేదు. ఇలా నాకు టికెట్ ఇవ్వకపోతే నాకు స్థానం ఎక్కడిది? ఇలా అంటలేడా రాజగోపాల్? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి లైవ్ ఆయన పెట్టి వెళ్దాక షామేలు ఎవరికి ఇవ్వకుండా నీకు ఇచ్చిన, నువ్వు గెలిచినప్పు అంటే అయ్యా నీ దయ వల్ల నేను గెలిచినా సార్ అని అన్నాడు. ఇలా 50,000 మెజార్టీ ఎవరు చూసి ఇచ్చినాం? రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి అలా చూసే ఇచ్చినాం. ఎవరు చూసేసినాం ఓట్లు? ఆయనను చూసి. ఇలా గడిసి గడ్డెక్కినాక నువ్వు ఎవరివయ్యా, నువ్వు ఎవరివి అని కూడా అన్నాడు. ఓట్లు వేసినాక నువ్వు ఎవరివి అని కూడా అన్నాడు ప్రజల. ప్రజలు పెట్టిన భిక్ష కోమరెడ్డి బ్రదర్స్ పెట్టిన భిక్ష కాదంటుండు కదా. వాళ్ళు పెట్టిన భిక్షే, వాళ్ళు పెట్టిన భిక్షే. వాళ్ళు టికెట్ ఇవ్వండి నీకెక్కడిది? నీకెక్కడిది? వాళ్ళు పెట్టిన భిక్షే. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇచ్చిన భిక్షే. వాళ్ళు పెట్టింది నీకెక్కడదయా? ఇలా వాళ్ళని పక్క పెట్టి ఏమో ఎస్సీలను ఏమన్నానంటే మమ్మల్ని ఏమనలే. వాళ్ళు సల్లా బతకాలి కానీ వాళ్ళు పేదల కోసం ఆలోచించే రకం వాళ్ళది. వెనకేసుకుంటట్టు వాళ్ళు తాతల ముత్తాతల కాంచి ఆనాడు నుంచి వాళ్ళకు డబ్బు ధనం, వాళ్ళు ఒక ఈ పనుసు లేకున్నా కానీ సొంత డబ్బులతో కూడా పని చేయించి బతికేంత టాలెంట్ వాళ్ళకు ఉంది. ఈయన ఏమంటారు అంటే నేను తుంగతుర్తి ఎమ్మెల్యేని, తుంగతుర్తి నేను చూసుకుంటా, నీ మునుగోడు మీ నల్గొండ అక్కడ వేసుకోరు డెవలప్మెంట్ లేదు. వాళ్ళు స్థానికంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు మా మోత్కూరు నుంచే, ఇలా మోత్కూరు నుంచి వాళ్ళు మోత్కూరు అభివృద్ధి చేసిన వాళ్ళు వాళ్ళ కాదు. అక్కడ ఇచ్చిపెట్టి కూడా మా మోత్కూరు అభివృద్ధి చేసారు. మా మోత్కూరు మండలం మొత్తం అభివృద్ధి చేసిరు వాళ్ళు. ఇలా మందుల శామలు చేయలే. ఇలా 3 ఏళ్ళు 2 ఏళ్ళు వచ్చి ఆయన అభివృద్ధి ఏడా పడుతుంది? ఒక గల్లీ కూడా సీసీ రోడ్ లేదు. ఇలా పోదంపా సార్, మా గల్లీ ఇలా శంకుస్థాపన చేసిండు మరి కింద. ఆ సిసి రోడ్ పడ్డదా చూద్దాంపా. ఇలా ఒక్కొక్కరు తిట్టు ఆడిపోసుకుంటారు. ఎందుకు అంత కోపం? ఎందుకు? ఆవేశం ఉంది ఆయన అంటేనే అంత ఆవేశం. సరే నేను కష్టం చేసుకుంటాను, ఆయన మీద నాకు ఎలాంటి బాధ లేదు. కానీ పనులు చేస్తాలో అడ్డం తిరిగాలని తిట్టుడు ఎక్కడిది? ఈయన మంచి చేసేటోళ్ళు అంటారా? ఇలా నువ్వు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చి చేస్తారు? ఇక్కడ మొన్న ఎంతో మంది వస్తుండే ఆ రోడ్డు ఎంతో అభివృద్ధి. ఒక డెలివరీ మనిషి పోవాలి భువనగిరికి అంబులెన్స్లో పోవాలంటే ఆడ మా బావే మొన్న హైదరాబాద్ మా బావకు జర ఆరోగ్యం బాగాలే, కోమల పోయిండు. ఈ నుంచి ఆడు పోయేసరికి అర్ధగంట పట్టింది. అర్ధగంటలో ఆడ చనిపోయి ఆడు వేరే హాస్పిటల్ పోయేసరికి చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటే పిలవాలి కదా మళ్ళీ. ఇప్పుడు మంత్రి వస్తే, ఎమ్మెల్యే వస్తే, పక్క పార్టీ సంబంధించిన, లేకపోతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చినా కానీ నన్ను పిలవాలి, ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఎందుకు పిలవట్లే అంటుండే. నీకు చెప్పడా? నీకు చెప్తాడు కదా, నువ్వు రాలు, నువ్వు వస్తలేవు. గడిసి గడ్డెక్కినాక గంగేం చూస్తుంది అంటాడా? అదే వరకు నాకు టికెట్ రాకుండా అయ్యా మీరు పెట్టిన భిక్ష అని అన్నాడు. ఇలా టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినావు. ఇక వాళ్ళతో పనే ఉంది. ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది లేదు కదా. నేను గడిసి గడ్డెక్కినా అయిపోయింది, ఇక వాళ్ళతో పనే ఉంది. కాంగ్రెస్ పార్టీ గుర్తించి నా ఉద్యమకారుడు అని చెప్పి నాకు టికెట్
టికెట్ ఇచ్చారంట, వాళ్ళు ఏదో పోయి అడిగితే రాజగోపాల్ రెడ్డి ఎవరికి ఉద్యమకారుడు ఏడా ఏడా ఆయన చేసింది ఉద్యమకారుడు ఏమన్నా ఏం సాధించిండు ఉద్యమకారుడై? ఇప్పుడు మందలసీమల ఉద్యమకారుడు కాదా? ఏడ చేసిండు చెప్పరాదు ఉద్యమకారుడు? ఏది నిలబెట్టిండు? తెలంగాణ తెచ్చిండు ఏమన్నా? ఉద్యమకారుడై కేసీఆర్ లెక్క తెలంగాణ తెచ్చిండా? లేకపోతే ఆనాడు సోనియా గాంధీ ఈయన తెలంగాణ ఏర్పాటు చేసిండు ఆయన? ఉద్యమకారుడు ఏడ ఉద్యమకారుడు చేసిండు? ఏడ కత్తి పెట్టి పోరాటం చేసిండు? ఏడ దెబ్బలు తిన్నాడు? ఏడ ఏడ ధర్నా చేసి ఏడ అరెస్ట్ అయ్యిండు? ఏడ ఉద్యమకారుడు ఆయన? నాకు తెలియదు ఆయన ఉద్యమకారుడు అనేది తెలియదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి మెంటల్ వేసింది అంటుండగా ఈయనకే మెంటల్ వేసినట్టుంది. వాళ్ళని కదా అనేది, వాళ్ళు దేవుళ్ళు అని మొక్కాలే. ఈయనకే మెంటల్ వేస్తుంది ఇక రాను రాను అయిపోయింది, నా పని అయిపోయింది ఇక. అసలు వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ అండానికి కూడా ఈయనకు స్థానం లేదు. అదొక సిగ్గుచేటు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ టికెట్ కోసం నిజంగా వాళ్ళ ఇంటికి 100 సార్లు వచ్చిండు మా ఇంటికి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటుండు, నిజమేనా? వాళ్ళు పెట్టిన భిక్ష అంటున్నా, ఇప్పటి కూడా వాళ్ళు పెట్టిన భిక్షే. వాళ్ళు లేని బతకనే బతకాడు నేను చెప్తున్నా. మామూలు ముందటే దళితుల ముందట వేయద్దు, దళితులను కూడా వాళ్ళు దయచేసి ఏమనలే. దళితులు అంటే వాళ్ళు ఒక చిన్నప్పుడు ఒక మీద వేసుకుంటారు, ఇట్లా వేసుకునే కడుక్కునేంత వ్యక్తి వాళ్ళు. దళితులను ఏమన్నారు వాళ్ళకు? మేము ఎస్సీలం అంటేనే వాళ్ళు పంచపానంగా చూసుకుంటారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? పోయినా కానీ ఒక పేదోళ్ళకి అన్నం పెట్టిర్రు, ఒక వికలాంగునికి పోతుంటే బాటల పోయింటి కలిసి కూడా 5,000 10,000 చేట బండిని కూడా కొనిచ్చిన రకమైన రాజగోపాల్ రెడ్డి. మందలసీమలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే? ఎవరైనా మాట్లాడిస్తారు ఆయన తోటి? ఎందుకు అట్లా ఏం మాట్లాడతారు? పోయే కాలం గంతే. ఇక అయిపోయింది, నేను ఎక్కువ సంపాదించుకున్నా ఆడిడ. ఇవాళ అన్నాడు గిత్త కౌస్టాడు ఉష్క కూడా తీయనన్నా. మరి ఇవాళ ఎట్లా తీస్తుండు? లారీలు ఎట్లా పోతున్నాయి? ఇసుక పోతుందా? ఎందుకు పోతలేదు? మస్తు పోతుంది ఉష్కే. ఇవాళ నేను గంటడు ఉష్క కూడా తీయను చల్ బాంచత్ అని అన్నాడు. ఇవాళ పోతలేదు ఉష్క, చూస్తలేమా? వీళ్ళు ఉష్క కూడా తరలిస్తుండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్తుండు, వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వద్దు అంటుండు. ఎందుకు ఇయ్యాడు? అయ్యే ఎందుకు ఇవ్వద్దా? ఆయన చేసిన అభివృద్ధులు అన్నీ వాళ్ళకు అక్కడ తెలుస్తుంది, అధిష్టానం తెలుస్తుంది, వాళ్ళంతా ఊకుంటారు. పైన వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనే ఆయనకి వాళ్ళకి ఎరికే ఉంటుంది. ఈయనకి ఇవ్వద్దు అనేది ఆగుతుందా సార్? ఆగదు కదా. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఎరికే ఇస్తారు. ఈయన గిట్ట ఇస్తారా మంత్రి పదవి? ఇప్పుడే గిట్ట ఆగుతలేడు, ఇక మంత్రి పదవి ఇస్తా ఆగుతాడా? ఆయన ఆగుతాడా? బాగానే రెగ్యులర్ గా తిరుగుతాడంట, ఇటు వస్తాడంట. ఏడా పడతాడు ఆయన? ఏడా పడతాడు? ఒక ఎమ్మెల్యే వస్తే 2 కార్లు వస్తాయా? ఒక మాజీ ఎమ్మెల్యే వస్తే 20 కార్లు వస్తాయి, ఒక ఎమ్మెల్యే వస్తే 2 కార్లు వస్తాయా? ఆయన ఒక ఎమ్మెల్యే ఏమొస్తాడు వచ్చి? ఎవరు సాయం చేసి చెప్పమని రాదు. ప్రేమ లేదు 50,000 మెజార్టీ వస్తుందా? అయ్యో ప్రేమ లేనిది ఎట్టనే. కాంగ్రెస్ విశ్వాసంతో వేసినాము. ఆ టైంలో కుక్కను పెట్టి కుక్కను నిలబెట్టిన మేము ఓట్లేసే అంత అభిమానం ఉంది. ఇవాళ మందలసీమల ముఖం చూసి కాదు వేసింది. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, కాంగ్రెస్ ఇందిరమ్మ ఆనాడు నుంచి ఈనాడు వరకు వాళ్ళు చూసి ఓట్లేసినాం తప్ప మందలసీమలు చూసి ఎవరు వేసారు ఓట్లు? ఆనాడు టీఆర్ఎస్లు ఉంటే గుండెలకు చైర్మన్ అయితేనే అలా కేసీఆర్ పక్క పెట్టిండు. ఆ మధ్యలో తీసి పక్క పెట్టి గిట్టిన దోపిడీలు దొంగతనాలు చేస్తుంటేనే పక్క పెట్టిండు. ఏ ఊరి పోయినా కానీ సామెలన్న వచ్చినట్టు మాకైతే తెలియదు అది. మేమైతే మాకైతే తెలియదు. ఏ షామేలని వచ్చింది కూడా మాకు తెలియదు. మా పదంపా ఇప్పటికి కూడా మా రోడ్లు లేవు. ఇప్పుడు బా చూద్దాం. అది కూడా కాంట్రాక్టర్లు కొడుకులకే వేసుకున్నారట. ఆయన కొడుకే ఇచ్చినట కాంట్రాక్ట్ కూడా. ఆ కాంట్రాక్టర్ కూడా ఏందన్నా అంటే మాకు ఇంచి 20-30 లక్షలు ఇస్తేనే మా కాంట్రాక్టర్లు కూడా మేము 20 లక్షలు ఇస్తేనే నువ్వు మీరు 20 లక్షలు ఇస్తేనే సీసీ రోడ్డు పోయాయంటే ఆనాడు ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సరిపోకుంటే ఇంకా 2 లక్షలు ఇస్తా ఇంకా పోయి అనే వ్యక్తి చూసిన ఎమ్మెల్యేని కానీ ఇట్లాంటి ఎమ్మెల్యేని ఏడ కూడా చూడలే. నేను పుట్టిన తెత్త అయినా కానీ ఏ నాడు కూడా చూడలే. ఎందరో వీరు మన దామోదర్ రెడ్డి ఏంది, మన ఈయన మోత్పల్లి నరసింహులేంది, పురుషోత్తమ రెడ్డి ఏంది, ఎందరో పోయిరు అని చిన్నతనం బాగా చాలా తొందర ఉంది. ఏం చూసుకున్నాం మరి కానీ ఇక ఆయన తొందర పడుతుండు. అది ఏనాడు వరకు అది తొందరపాటు ఎన్నడూ పనికిరాదు. దయచేసుకొని నిమ్మలంగా ఉండవాను. ఆ మంత్రులతో ఉంటేనే ఇంత అభివృద్ధి. ఆ మంత్రులు లేకుండా అభివృద్ధి ఎక్కడిది? ఇవాళ ఉట్టగాలు దోలుతుంది. ఇవాళ రైతులకు కూడా కష్టంగా ఉంది. ఏముంది చెప్పు? వీళ్ళు కోమరెడ్డి బ్రదర్స్ రెడ్డిస్ కదా, చిన్న కింది కులాల వాళ్ళని ఏమో తక్కువగా చూస్తారా? అన్నాడు చూడరు. వాళ్ళు ప్రేమతో చూస్తారన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు చిన్న వయసు వాళ్ళు చిన్న నుంచి పెద్దగా అయ్యారు. పెద్దోళ్ళను ఏమని చూడరు, పేదరికాన్నే చూస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఏదో అన్నా అని పోయి దగ్గర పోతే వాళ్ళు తినదాంట్లోకి వెళ్ళని ఇంత పెట్టే రకం వాళ్ళ గుణతత్వం వాళ్ళ కాడ ఉంది. కానీ ఈయనే కాదు, పేదోని కాంచి కూడా గుంజుకొని తినే రకం ఉంది. పెట్టే రకం కాదు, పేదోని కూడా గుంజుకొని తినే రకం ఉంది అంటున్నా. సంపాదించిండు ఆనాడేమో ఎలక్షన్ అప్పుడు పైసలు ఏం లేవు ఆయన దగ్గర. ఇప్పుడు సంపాదించలేడు. వాయిన్స్ల మీద ఇక్కడ అక్కడ కూడా సంపాదిస్తుండే. రైతుల కాంటల మీద దోపిడి ఇది ఇంటలేవు అన్న. మీకు కూడా తెలుసు కదా, ప్రజలు కూడా అంతా ఎరికేనా.
అందరు తెలుస్తలేదా? అందరు తెలుస్తుంది. ఒక ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి? ఒక బతుకుడుకు సావుడుకు ఒక 10,000, ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇచ్చిపోతుండు. అదే గాదర్ కిషోర్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఇట్లా మొక్కుతారు అక్కడ పోతే. అక్కడ స్నానం పోతే ఇప్పుడు ఏంది, ఇప్పుడు అరవపల్లి మండలం ఏంది, తిరుమలగిరి మండలం, ఇప్పుడు మా మోత్కూరుకు వస్తే కూడా ఇట్లా మామూలు అనిపోతే కూడా వచ్చి కూడా 20,000 దానం చేసిపోయాడు. ఇప్పుడు మన ఎంపీతో కూడా ఏదో పంచాయతీ పెట్టుకున్నాడు చామల కిరణ్ తోటి కూడా, ఆయనతో కూడా పెట్టుకుంటుండు. ఓ ఎంపీని రానియకుండా, ఒక మంత్రులు రానియకుండా ఏం నీటికి చెప్పి అభివృద్ధి ఎడైతే చెప్పను. ఇప్పుడు వాళ్ళు వస్తేనే మనకు అభివృద్ధి, వాళ్ళు లేని అభివృద్ధి ఎక్కడిది? ఆయన ఇంట్లోకి వెళ్ళి అవసరం అనుకుంటే నిధులు రాకున్నా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెట్టి కూడా చేసేంత దమ్ముంది ఇక్కడకున్నదా? ఉన్నదా? అలానే మాట్లాడుతుండే ఏదో పచ్చిది దళితులు అంటున్నా అంటే ఎవ్వరు కూడా ఏమనలే. వాళ్ళు పేదోళ్ళు అంటేనే వాళ్ళు విలువిస్తారు అంతే. వాళ్ళకి ఏం ఇలాంటి మాకు ఏ పగలు ఏమి లేవు. రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డికి మొక్కుతున్నా, మళ్ళీ పనులు చేసి రోడ్డు కూడా శాంక్షన్ అయింది, ఆ రోడ్లు కూడా పోస్తారు. నమస్తే అన్న, ఏం పని చేస్తుంటారు మీరు? నా పేరు ఎడ్ల నరేష్ అన్న, విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు. మీది ఒక సపరేట్ పార్టీ? పార్టీ అవును. ఓకే, మరి ఎప్పుడు ఎక్కువ కనిపించదు బయట ఏదైనా ఇష్యూస్ పైన కనిపించదు? ఎందుకు కనిపించదన్నా, మొన్న సచివాలయం దగ్గర ధర్నా చేసినాము. మళ్ళీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ఒకసారి ముట్టడి చేసేందుకు పోతే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము చేస్తూనే ఉంటాం నిరంతర ఉద్యమాలు. స్టేట్ వైజ్ మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అవునన్నా, కంటెస్టెడ్ ఎమ్మెల్యే జనగాం నేను. ఓకే, ఎన్ని ఓట్లు పడ్డాయి? మాది గుర్తింపు లేదు కాబట్టి కొంచెం తక్కువ పడ్డాయి. అంటే అదే మూమెంట్లో పెట్టినాం కాబట్టి ఇంకా ప్రజలలో కొంచెం ఇంకా పోవాలి కదా. మాది మీరు పోటీ చేసి మీకు ఏమర్థమైంది అంటే పైసలు లేకుండా రాజకీయం చేయలేని పరిస్థితి కనిపించిందా? 100% అన్న, పైసలు లేనిది మనం రాజకీయం చేయలేము. ఓకే, ఇప్పుడు మీ నియోజకవర్గం తుంగతుర్తేనా ఇది? అవునన్నా, తుంగతుర్తి. ఇప్పుడు మోత్కూరు లోకలేనా మీది? లోకలే అన్న. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మందుల సామిల్ గారు. నేను ఎందుకు ఇటుకు వచ్చిన అంటే పంచాయతీ తరఫున నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి పైన కోమరెడ్డి వెంకరెడ్డి పైన మాట్లాడిండు. ఎందుకు పంచాయతీ ఎందుకు వచ్చింది అసలు? శీతగాను చెర్లేస్తే ఈతోడు కొడతాడని చచ్చినట్టుంది కథ. ఇది శీతగాను చెర్లేసిరట, ఈత వస్తుందానికి ఈతోడు కొడతాడని చచ్చినట్టుంది కథ. ఇక్కడ పంచాయతీ ఏంటంటే, ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి గారు వచ్చారు నిన్న. వెంకటరెడ్డి గారు ఏంది, ఆయన మినిస్టర్ కాబట్టి ఆయన వస్తాడు. ఆడ మొన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చూస్తేందుకు వస్తాడు. దాన్ని స్వాగతించాలి, అది చేస్తా అని చెప్పిపోయింది కదా. దాని మీద ఎలిగేషన్ చేసేది అంటే లోకల్ నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు చెప్పాలి, నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తాడని మాట్లాడుతున్నాడు. ప్రజా సమస్యలలో నువ్వు పని చేస్తావు కాబట్టి వచ్చిండు. నువ్వు పని చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? ఇప్పుడు నువ్వు పని చేయి. మరి మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ అయినాక ఇంతవరకు కోఆప్షన్లు ఎన్నుకోలేదు. మున్సిపాలిటీలో 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయని చెప్పేసి కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తారు. వాటి మీద దృష్టి పెట్టు. అవి వేయకుండా నువ్వు పని చేస్తలేవు, వాళ్ళు వచ్చారు, దాంట్లో తప్పే ఉంది. అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోమన్నది ఫస్ట్ ఆయన. ఇప్పుడు అంతమందికి రాజగోపాల్ రెడ్డి పైన మాట్లాడిండు, అంటే నేను ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడిండు. సొంత పార్టీ సంబంధించిన నాయకులను పట్టించుకోవట్లేదు, కడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవాలని చెప్పి నక్రేకల్ని తుంగతుర్తి దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండు. నిజంగా ఈయన పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని? నేను కాంగ్రెస్, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అనేది నాకు పార్టీల గురించి పెద్దగా ఏం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు కూడా అభిమానమే. ఎందుకంటే ఆయన ప్రజల వ్యక్తి. ఆయన మీద మాట్లాడడానికి ఆయన సరిపోడని నేను అనుకుంటా. ఆయన అడ్మినిస్ట్రేషన్ పవర్కి, ఆయన ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్కి, ఈయన ఇన్ఫ్లుయెన్స్కి ఆయన సరిపోడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళని ఏమంటా ఉన్నాడు అంటే, తుంగతుర్తిలో మీరు ఎందుకు వెళ్ళి పెడతా ఉన్నారు? నేను తుంగతుర్తి ఎమ్మెల్యే, మీరు మునుగోడులో నల్గొండలో ఏమైనా రాజకీయం చేయాలనుకుంటే అటు చేసుకోండి, తుంగతుర్తిలో మీరు ఎందుకు వెళ్ళి పెడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ప్రజల మనిషి అయినప్పుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి పెట్టవచ్చు. ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే కామన్ పీపుల్ కావచ్చు, దాంట్లో తప్పేముంది? లేకపోతే ఏళ్ళు పెడతలేరు, ఇక్కడ అంతా సుభిక్షంగానే ఉందంటే రాజీనామా చేయి, ఎన్నోట్లు పడతాయి చూద్దాం. రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్కి రా. నువ్వేం పనులు చేస్తలేవాడు. నువ్వు 50 పడగల ఆసుపత్రి ఎటు బాయే, ఇటు డిగ్రీ కాలేజ్ ఎటు బాయే, నువ్వు ఇస్తా అన్న హామీలు ఎటు బాయే, గంటెడు ఇసుకది అని అంటివి. ఒకసారి రైతులు ఎండాకాలంలో అది కాళేశ్వరం వాటర్ జర మా దాకా వస్తాయంటే రావు పో, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో, ఇదా నువ్వు ఒక రైతు బిడ్డనని చెప్పినావు. రైతును కూడా ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు? గుర్తుకుందా? గెలిచిన తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ప్రజలు అనేటిది ఒకసారి అవకాశం ఇస్తారు, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. కానీ నువ్వు నిలబెట్టుకుంటావు, దానికి మనం ఏం చేస్తాం? ఇంకో మాట, రాజగోపాల్ రెడ్డి అంటే వీళ్ళు ఎస్సీ నియోజకవర్గం అని చెప్పి చులకన చూస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేసిండు, కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేసిండు, గతంలో కూడా మంత్రిగా పనిచేసిండు. నిజంగా కోమరెడ్డి బ్రదర్స్ ఎస్సీలని చులకనగా చూస్తారా? సరే, ఎస్సీల మీద అంత ప్రేమ ఉంటే దళిత బంధు శాంక్షన్ అయిన పైసలు వాళ్ళ ఆగినాయి.
వాళ్ళ డబ్బులని రిలీజ్ చేయమనండి. ఆ బ్యాంకులో పడి ఉన్నాయట ఆల్రెడీ. ఒకసారి అమౌంట్ మరి అటు రిలీజ్ విషయంలో 3 లక్షలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయట. దళితుల మీద మీకు అంత ప్రేమ ఉంది కదా, వాటిని రిలీజ్ చేయండి. వాళ్ళు ఏమంటున్నారు అంటే కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ చేస్తున్నారు దళితులు. నువ్వు దళిత బిడ్డవే కదా, వాళ్ళు కూడా దళితులే కదా, మరి దళితుల మీద అంత ప్రేమ ఉంటే అది చేయండి. ప్రేమ ఉండాలి ఖచ్చితంగా, మీకు ఉంటలేదని వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు మీ మీద. ఎట్లా మరి ఎట్లా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే అంతగానం చేంజెస్ ఎందుకు వచ్చినాయి? ఆనాడేమో టికెట్ కోసమే వాళ్ళ ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగిండని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తుండు. ఇప్పుడు వాళ్ళపైన వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు చింతపండు అమ్మే దానికి సిరొత్తినట, ఇదేంది వంకర టింకర్ ఉంది అన్నదట. ఇది వంకర ఉంది ఏం పండు అన్నదట. చింతపండు అమ్మేదానికి సిరొచ్చింది మధ్యలో. ఈ చింతపండును చూసి వంకర టింకర్ ఉంది ఇది ఏం పండు అన్నదట. అగో అట్లుంది ఆయన సామెత. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా తుంగతుర్తి అంటేనే ఇసుక దందా, ఇసుక మాఫియా. గతంలో గాదర్ కిషోర్ ఇసుక దందాకు, ఇసుక మాఫియాకి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి సో ఆయనకు ఓటు వేయలేదు, ఈయనకు అవకాశం ఇచ్చారు. ఇసుక మాఫియా ఏమైనా కంట్రోల్కి వచ్చిందా? ఇక్కడ ఏం కంట్రోల్కి రాలేదు. ఈ ఇసుక మాఫియా అనేది జరుగుతూనే ఉంది. ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చినా కూడా వనరులు దోసుకుపోతున్నారు. ఆయననేమో చెరువులో ఇసుక తీసిరని ఆయన మీద ఆరోపణ అయితే, కుంటలలో చెరువులలో మట్టిలు కూడా తీసి ఇవాళ వాటిని ఇష్టం వచ్చినట్టు విక్రయం చేస్తారు, ఇటుక బట్టీలకు తరలిస్తారు అని కూడా ఒకటి ఉన్నది. ఓకే. ఎందుకు షార్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, లేకపోతే మీ ఎమ్మెల్యే పైన కావచ్చు ఇంత వ్యతిరేకత దేనికి వచ్చింది? మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాన్ని ఒకటి మనం ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చకున్నా కూడా ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు ఏందని తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోయినప్పుడు ఆ పని కాకుండా కూడా ప్రజలలో ఒకటి అభిమానం అనేది ఉంటుంది. సరే ఈయన కష్టపడుతుంది కదా, ఈయన పోరాటం చేస్తుంది కదా, ప్రజల మీద ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంది కదా అని ఒకటి ఉంటుంది. ఏది చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కాదు కదా. మేము ఏం చెప్పినామంటే ఈ వైన్స్ల గురించి, వైన్స్లు రాజగోపాల్ రెడ్డి గారు 1 గంటలకు తీస్తున్నారు, బెల్ట్ షాపులు కూడా పూర్తిగా బంద్ చేసిర్రు. మీరు కూడా దాని మీద ఒకటి చేస్తే బాగుంటుంది సార్, మీరు కూడా అదే ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పినాం. రాజగోపాల్ రెడ్డి గారికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా చాలా తక్కువే అనుకుంటున్నా పదవి. ఆయన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడగలడు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీసారి అధికారంలో కూడా రాగలుగుతుంది. ఇప్పుడు ఈయన ఏమంటాడు, మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పు, యాదవులకు ఎస్సీలకు ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉండు కదా. యాదవులకు ఎస్సీలకు ఇవ్వాలంటున్నావు కరెక్టే, బీసీలకు ఇవ్వాలంటున్నావు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలంటున్నావు కరెక్టే. నువ్వు ఇండైరెక్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి అంటలేవు కానీ వాళ్ళకే ఇవ్వాలంటున్నావు. ఇవ్వాలి మరి వాళ్ళ 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 ఇన్ఫ్లుయెన్స్ ఏంది, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ మెరిట్ మార్క్స్ ఏంది, వాళ్ళు ఏదైతే నియోజకవర్గంలో కానీ చుట్టూ ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చేసిన వాళ్ళకి ఎంత మెరిట్ ఉందో ఆ మెరిట్ ప్రకారం నేను ఇయ్యి అంటున్నా. తప్పు ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు, ఇయ్యి అన్నాడు కరెక్టే. కానీ వాళ్ళ మెరిట్ ఉండాలి కదా. నీ లెక్కనే మరి మీ లెక్కనే ఇట్లా అవినీతికి పాల్పడి ఇక్కడ ఏంది కాంట్రాక్టర్లు, ఇప్పుడు కాంట్రాక్ట్లు ఉన్నాయి, కాంట్రాక్ట్లు సింగిల్ టెండర్ అట వాళ్ళ ఆరోపణ. అది సింగిల్ టెండర్ మీద మీరు దాని మీద కూడా మేము ఆర్టీఐ పెట్టి ఎవరు చేస్తున్నారు కాంట్రాక్ట్లు, వాళ్ళు ఎంత పని చేసారు, ఎన్ని డబ్బులు డ్రా చేసారు అనేది మేము ఆర్టీఐ ప్రకారం తీసుకొని దాని మీద కూడా మేము ఉద్యమిస్తానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఓకే. మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, సామెలు ఏమో నేను ఎటు పోయినా కానీ ఏ మారుమూల ప్రాంతం అయినా కానీ సామెలన్న అని చెప్పి మహిళలు కావచ్చు, లేకపోతే ఏమంటారు మగవారు కావచ్చు, సామెలన్న వచ్చిండు మా ఎమ్మెల్యే అని చెప్పి దగ్గరికి రాకొస్తారు అని చెప్తా ఉండు. ప్రేమ లేదే 50,000 మెజార్టీ తోటి మందుల సామెలు గెలిపించారా? 50,000 మెజార్టీ తోటి మీ ఇంప్లూయెన్స్ కాదు, అది రాజగోపాల్ రెడ్డి ఇంప్లూయెన్స్. మీరు ఒకసారి ఏంటంటే రాజగోపాల్ రెడ్డి నన్ను తిరుపతి మెట్ల కాడ ఉండమన్నాడు, నా కాడ పైసలు లేవే నేనేడు ఎమ్మెల్యేని అయితే అంటే ఆయన కష్టపడి ఇప్పించినా నువ్వే చెప్పినావు అప్పుడు తొలివేలు రగనతోటి. మరి అలా నువ్వు అంటున్నావు, సరే నీ ఇంప్లూయెన్స్ తోటే గెలిచినావు కదా, మళ్ళీ ఒకసారి రాజీనామా చేయి చూద్దాం. రాజీనామా చేసి గెలుసు, అప్పుడు చెప్పు మీకు మంత్రి పదవి కాదు మీకోసం మేము ఉద్యమిస్తాం చెప్తున్నా కదా. మీరు ఇండిపెండెంట్గా అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చేకూరి. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు గెలిచిర్రు, 50,000 మెజార్టీ పబ్లిక్ కూడా వేసారు, దాంట్లో నేను కూడా బాధ్యున్నే. మీకు గుర్తుందో లేదో పార్టీమాట్ల ఎక్స్ రోడ్ కాడికి వచ్చి నేను మీతోటి కలిసి మాట్లాడినా, అది గుర్తుందో ఆయన మర్చిపోయాడు. నేను నన్నే గుర్తుపట్టాడు, ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నేను ఆయన గురించి నేను పోయినా సపరేట్గా, మా పార్టీ గుర్తుపట్టారు అన్నావు కదా, మా పార్టీ జెండా పెట్టుకొని మరి పోయాడు ఆయన కాడికి. ఉత్తదే ఆయన పని అయిపోయినట్టు ఉత్తదే ఇక మళ్ళీ ఉత్త కదా, పొల్లు నుజ్జు చేసిండు. ఇంకేంది పొల్లు నుజ్జు అన్నాడుగా, పొల్లు నుజ్జు చేసిండు తుంగతుర్తిని. ఇప్పుడు ఈయన సామాన్యుడు అన్నాడు, ఆనాడేమో 50,000 రూపాయలు పట్టుకుని రాజకీయం స్టార్ట్ చేసిండు. అంటే రాజకీయం మీన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు నా దగ్గర 50,000 ఉన్నాయని రేవంత్ రెడ్డికి చెప్పిండంట. 50,000 ఉన్న మందుల సామెలకు 50,000 మెజార్టీతో గెలిపించని చెప్పిండు. సంపాదించిండా ఇంకా తగ్గిపోయిండా? ఇప్పుడు ఆ రోజు 50,000 అని ఆయనే ప్రెస్ మీట్కి ప్రజలకు చెప్పిండు కదా. ఇప్పుడు ఆయన ఆస్తులు, ఆయన కొడుకుల ఆస్తులు, ఆయన బినాముల ఆస్తులు ఎంత ఉన్నాయో మరి ఇప్పుడు అది ఐటీ దాడులు చేపిద్దాం మరి వాళ్ళ ఇంటి మీద. ఇప్పుడు ఆయన లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు అప్పుడున్న అప్డేవిట్లో ఆయన పెట్టిన ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, మరి అవి కూడా లెక్కలు దిద్దాం మరి.
ఓకే ఈ చామల కిరణ్తో కూడా పంచాయతీ పెట్టుకుంటున్నట్టుగా మనం కొట్లాడుకున్నట్టు ఆ వర్గం ఈ వర్గం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పవర్ లేనప్పుడు గట్టే ఉంటుంది. ఏదైనా ఉంటే నువ్వు సరే వాళ్ళ ఇప్పుడు ప్రజలు గెలిపించారు సరే ఏదైనా ఒక వాదం కావచ్చు. మనం నువ్వు ఒక మాట్లాడుతున్న ఒక దళిత ఎమ్మెల్యేవు సరే నువ్వు మాట్లాడాలి, దళితుల గురించి మాట్లాడాలి, బహుజనుల గురించి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మాట్లాడాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, వాళ్ళతోటి కొట్లాడాలి. ఏ విధంగా కొట్లాడాలి? నాకు నిధులు కావాలి, నాకు నియామకాలు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని మాకు అభివృద్ధి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో అభివృద్ధి కావాలి, ప్రజలకు అభివృద్ధి కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వాటి మీద మాట్లాడాలి. నువ్వు ఎంతసేపటికి గిచ్చి పంచాయతీ పెట్టుకుంటా అంటే అది అవుతుందా? అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అడుగు, నీ హక్కు అది. నిన్ను పంపించింది కూడా అందుకే కదా అసెంబ్లీకి. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడడానికే కదా పంపించింది. నువ్వు చెప్పినా కూడా వాళ్ళు చేయని ఎడల ప్రజలైనటువంటి మేము దాని మీద ఉద్యమాలు చేస్తాం తప్పించి నువ్వు ఏదో చేస్తా అది చేస్తాడు నువ్వు మీరు సార్ నేను ఒకటి చెప్తున్నా సామెల్ గారికి, నేను ఒకటే చెప్తున్నా మీ మీడియా ద్వారా, మీరు ఖచ్చితంగా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్లో అప్పుడు తుంగతుర్తి ప్రజలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు మీది కూడా ఒక పొలిటికల్ పార్టీ కదా, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం అబ్జర్వ్ చేశారు? అంటే వందల సాయమల వెనకాల ఎవరి నుండి మాట్లాడిస్తుండా లేదంటే ఆయనే డేర్ చేసి బయటకు వచ్చి మాట్లాడుతుండా? తన కుమారులు అన్ని కాంటాక్ట్ విషయాలు అవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. కాంటాక్ట్ విషయంలో మరి వాళ్ళకి పెద్ద పెద్ద నెట్వర్క్లతోటి ఇట్లా ఇండివిజువల్గా మొన్న కానిస్టేబుల్ని కూడా సరే వాళ్ళ ఫాదర్ అంటే ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, అన్నీ చేస్తారు, వాళ్ళ బందోబస్తు ఇస్తారు. వాళ్ళ కొడుకును కూడా వచ్చి కార్ డోర్ దియవా అబ్బే అని చెప్పేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనడం కూడా అది దుర్మార్గమైన విషయం. అది అంటే వాళ్ళ ఇంటోళ్ళకు వాళ్ళ మనవాళ్ళు ఏరిగితే ముట్టిగా అడుగుతందుకు కూడా ఉన్నారు ఆ పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు కాపాడడానికే ఉన్నారు. నువ్వు పోతావు, నువ్వు 5 ఏళ్ళు ఉండి నువ్వు పోతావు, 2 ఏళ్ళు ఉంది, ఇంకా 2 నెలల తర్వాత నువ్వు పోతావు, నీ తర్వాత ఇంకోటి వస్తాడు. అదంతా తప్పు పని. నువ్వు ఏదైనా వందల సాయమల కొడుకు పోలీస్ అవును తిట్టినట్టు ఆరోపణ ఉంది. అది బారికేడ్ పెడతావు అరబై డోర్ దియ అరబై అని చెప్పేసి నేను వస్తా అంటే ఎవరు వస్తుంది? అందరికి ఒకటే రూల్ కదా, రూల్ ఈజ్ ఆల్. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి ఏమైనా వాళ్ళ కొడుకులకు వాళ్ళకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ సపరేట్ రాసిరా? రాయలేదు కదా. బాబాయ్ నమస్తేనే, ఏం పని చేస్తావే? కరువు పని చేస్తాం. కరువు. ఇప్పుడు ఈ బర్రెలు మనయేనా? కావా? ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు భూమి లేదేం లేదు, అంత ఉండదు లేకుంటా. అందుకే కరువు పనికి పోతావా? ఇప్పుడు కరువు పనికి పోతే రోజుకి ఎంత ఇస్తారు? 300. 300 అంటే ఇప్పుడు పైసలు నెల నెలకి ఇస్తారా వారం వారం? వారం పడ్డాక మనకు ఎన్నడు కొడుతుంది, నెలకు వచ్చేది తెలియదు, 2 నెలలకు వచ్చేది తెలియదు. ఇప్పుడు కరువు పని అంటే ఏమేమి పని చేస్తావే? పొక్కలు తీసుడు, మట్టి ఎత్తిపోసుడు, చెట్లు పెట్టుడు, ఇవి ఉంటాయి. ఇప్పుడు మీకు క్యాష్ ఇస్తారా అకౌంట్లోకి వస్తాయా? పోస్ట్ ఆఫీస్లోకి వస్తాయి. పోస్ట్ ఆఫీస్లోకి వస్తాయి. ఈ ఊర్లో ఎంతమంది పోతారే? మస్తు పోతారు పని ఉన్నప్పుడు, 200 మంది దాకా పోతారు. అవునా? ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటావే? 65. మరి రెస్ట్ తీసుకోకపోతే ఇంకా పని చేయాలా? మరి చేయండి ఎట్లా వెళ్తుంది? అంతేనా? ఈ పింఛన్ పైసలు సరిపోతలేవేమో? పెంచిన వస్తే ఏం సరిపోతాయి? అందులోనే 500 కడితే 1500 ఏమిటి సరిపోతాయి? ఎవరే మీ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? గాదెల కిషోర్. అదే మీ ఎమ్మెల్యే? వందల సామెలు. కాదే గాదెల కిషోర్ ఇంకా మర్చిపోతలేవు ఎట్లా? అది ఉంటదేమో మరి, దాని మళ్ళీ పలుకుబడి ఎత్తట్టుంది. అందుకే మీరు 2 సార్లు గెలిపించుకున్నారు. అప్పుడు గాదెల కిషోర్కి అయితే గెలిపించినాం 2 సార్లు, కానీ వాళ్ళు వినియోగించుకోలే. ఈయన గెలిపి 50,000 మెజార్టీతో గెలిచిన మందుల సామెలు గెలిచిండు. ఆడు పుక్కడిగా గెలిచిండు. ఇప్పుడు అందరినీ కుక్కలు చేసి బతున్నాడు. ఎందుకు? ఏమైంది? ఏమంటుండు? మీకేమంటుండే? మా కనుడా అంటే ఏం ఆక్రమించుకుంటుండు? ఏడా కండక్టర్ వచ్చినా ఏది వచ్చినా మన్ను కొట్టి అమ్ముతూనే ఉండి అన్ని రకాలు నడుస్తున్నాయి అని. ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇసుక దందా నడుస్తుండే, ఇప్పుడు నడుస్తుందా? ఇప్పుడు ఇసుక లేదు, మట్టి కొడుతున్నారు చెర్లల్లో మట్టి, అవి కూడా నడుస్తున్నాయి. అవి కూడా బాగా పట్టుబడి అయినాయి, అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంత మట్టి ఇంత ఇసుక కూడా ముట్టనియని చెప్పే అప్పుడు చెప్పినోడు ఆయనే చేసిండు ఆ పనులు కూడా. అంతే. వస్తాడా? అందుబాటులో ఉంటాడా? వచ్చిపోతుంటాడానే? మా ఎప్పుడోసారి ఏదన్నా ఉన్నప్పుడు అంతే. ఆమెసరాడు బాగానే ఉంటాడా? మీతో కలిస్తే మాట్లాడతారా? మంచిగా ఉంటాడు అంటే ఆయన సామాన్యుడు లెక్కనే వచ్చింది కదా ఎమ్మెల్యే. ఆయన సామాన్యుడు కాదు, ఇప్పుడు నాగవతిగానే వచ్చిండు ఆయన. అవునవును. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, కానీ ఏమైనా పనులు అయినాయా మరి తుంగతుర్తిలో? ఇక అట్నే ఆడాడ ఊరుకోటి గ్రామానికోటి అన్నట్టు జరుగుతూనే ఉన్నాయిలే. రోడ్లు అవి పోసారు. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా అనిపిస్తుందా మీకు? ఆయనదేమో ఒక వర్గం బాగా మంచి చేసిండు ఆయన. ఈయనేమో అందరినీ ఒక్క లెవెల్ పెట్టిండు రేవంత్ రెడ్డి. గంతే లెక్క అది. అంతే.
ఇప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది అంటారు, అక్కడక్కడ అంటారు, నిజమేనా? ఇంకో అయిపోయిందని ఇప్పుడే అనొద్దు. అనొద్దు. అది ఆయన తలరాత ఇంది ఎట్లుందో అంది ఎట్లుందో అంతే. అది కలగనలేము. ఇప్పుడు ఊపంతా అటైంది అంటాం, తెల్లారి వరకు ఇటు మలుతుంది. రాజకీయ ముచ్చటే అయిపోయిందని అన్న ముచ్చట అనొద్దు. అనొద్దు. పైసా పైసా ఇది తింటారు, అప్పటిదప్పుడు అయిపోతూనే ఉంటుంది. అంతే. మరి ఇప్పుడు ఈ కిషోర్ ఓడిపోయినప్పటి నుంచి వస్తాడా, అప్పుడు వచ్చిపోతుంటాడా? రాడు 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 ఆ. వచ్చుడే బంద్ అయ్యిండు. ఆయన 2 సార్లు గెలిపించుకుంటే అప్పుడు వచ్చిపోతుండాలి, ఆయన కూడా రాడా? రాడు ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు అసలుకే రాడు. ఏమో పంచాయతీ బాగా అవుతున్నట్టుంది మందుల శ్యామలకు, ఆ కోమటి రెడ్డి బ్రదర్స్కి. అయ్యేదంటే రాజకీయ నాయకులు అక్కడక్కడ అవుతాయి, కానీ మన దాకా రావు. మనకు అన్ని తెలియని నాటికి మనకేమో ఏమన్నా ఎంపీ మనుషులు వీళ్ళ మనుషులు కొట్లాడుకురు, కర్రలతో కొట్లాడుకురు. నేను చూడలేదా? చూలేదా? చూడని ముచ్చట మనం అట్లా అన్నాం. ఇప్పుడు నిన్న ఏం మాట్లాడతారంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమన్నా తుంగతుర్తి మేయ జాగిరా, నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారంట ఉండు. నీ ఆయన పర్మిషన్ అంటే ఈయన తిరగని నీరు చోటు ఉన్నాయా? నువ్వు అక్కడ పోతలేవా? సారి గౌరవం అటు పోతలేవా? నువ్వు అందరూ తిరుగుతారు. ఇగో గయ్యే వ్యతిరేకం మాటలు గయ్యే ఉంటాయి, కానీ అంతకన్నా మించిన ఏ ఉండే. అంతే. ఆడు ఎవరికి కిస్మత్ మంచిగా ఉంటే, ఓవనికి మంచి చేస్తున్నాడు ఉంటే వాడే గెలుపు, గంతే ఉంటుంది. కానీ అంటే ఈయన ఎస్సీ కాబట్టి కావాలని నన్ను రాజకీయం చేయనిస్తలేరు అని అంటుండు. ఎస్సీ ముచ్చట ఏడ ఉన్నా గట్టినే ఉంటుంది. ఇప్పుడు అంటే కర్ర అందుకుంటాడు, లేదని అన్ని టైట్కి వస్తే కాలు పట్టుతాడు. దేనికైనా ముందు వాళ్ళది నడుస్తుంది. మన కోమటిరెడ్డి అన్నదమ్ములు మంచోలేనా? మీకు ఏమైనా తెలుసా వాళ్ళ గురించి? ఇక అక్కడ మేము ఎందుకు పోతామే, పోలేము. అంతమందికి ఎంపీగా పనిచేసిండు ఇక్కడ నుంచి. వ్యక్తిగత మంచోడే. మంచోడేనా? ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు? కాంగ్రెస్. కాంగ్రెసేనా? నువ్వు కాంగ్రెస్ తిరిగి మందుల శ్యామలని ఎట్లా అంటావు మరి? ఎందుకనే మంచి చెడు ఏదైనా గంతే ఉంటుంది. ఏ పార్టీలు ఉన్న కాబట్టి మంచి చేసినా చెడు చేసినా మంచోళ్ళే అనాలి. మంచి చేస్తేనే మంచి అంటాం, చెడు చేసిన చెడు మంచి ఎట్లా అంటాం? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నావు కాబట్టి మీ ఎమ్మెల్యేని వెనకేసుకురావాలి, తప్పేముంది? నేను మన కడుపులో పుట్టిన పిల్లలు తప్పు చేస్తేనే ఓరవా, నువ్వు గాయన నువ్వు ఏడ్చేది ఏందే? నిజాలు మాట్లాడతావు అయితే. గంతే మరి. బతికిన 4 రోజులు చాలు, అబద్ధం ఆడి బతుకొద్దు. ఇప్పుడు మందుల శ్యామలు ఎమ్మెల్యే అయినాక చేంజ్ అయ్యిండా కొద్దిగా? బిర్రుగా అయిండు. బిర్రుగా. ఆయన ఏముంది, ఆయనకు 5 ఎకరాల భూమి. ఇప్పుడు బొచ్చాడు భూమి సంపాదించినాడు. నిజం చెప్పు, అబద్ధాలు ఆడదు. కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల భూమి మస్తు సంపాదించినాడు. సంపాదించకుంటే ఉంది. ఉత్తి మాటలు మాట్లాడుతూ మరి మీరు పార్టీలు కాబట్టి రేపు పొద్దుగాల మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. ఇక ఆయన చేసేదేం దయబల్లం, ఆయన మనం కొనిపెట్టిండు. వాడు మమ్మల్ని ఆట ఆడుకుంటుండు, కానీ మేము ఆయన సొమ్ము తిన్నాం చెప్పు. ఇప్పుడు ఏమంటారు అంటే, మా కాంగ్రెస్ పార్టీ నుండి నా మీద ఎట్లా మాట్లాడతావు అని చెప్పి నేను పార్టీని సస్పెండ్ చేసిన అనుకో, మళ్ళీ ఏ పార్టీలో పోతావు? నన్ను చేస్తాను ఆయన నుంచి కాని పని, నన్ను బదిలాడవలసిందే. కానీ ఆయన ఎప్పటికైనా నువ్వు ఆడు పార్టీలోకి వెళ్తే ఎంకపోవాల్సినోడే. ఎందుకట్లా? ఏంది నీకు అంత పతారు ఇరుత్తం వచ్చింది అనుకో, 10 మంది వేయకుంటే ఆయన మందుల సామెలు ఎక్కడ ఉంటాడు? ఇంకా ఆయనకే నీతో అవసరం పడుతుంది, కానీ నీకు ఆయనతో ఏం అవసరం పడదు. ఏం పడుతుంది? ఆయన వీకేది ఏముంది మాకు? అంతే. ఏముందా? ఏమన్నా వచ్చిన పదవి ఈ పేద ప్రజలకు పెడతానన్న ఆలోచన ఉంటేనేమో మనకు అంతోటి, అరే మనం అంతోటి ఉండకుంటే అది రాదురా మనకు అన్న ఆలోచన ఉంటుంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో కాకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో ఏ వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటున్నా అట్లేమన్నా ఉందా? ఇంకా రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని అయితే పట్టించుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఇక కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఎట్లుంటాడు? వస్తాడు 4 ముచ్చడు చెప్తాడు, మాకపోతాడు. ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఏ పార్టీలో పోతావు? టీఆర్ఎస్లో పోతావా, బీజేపీలో? సస్పెండ్ వాడు చేయలేడు, నేను పోను బయటికి. నేను పార్టీలో ఉండి ఎమ్మెల్యేని ఇట్లా మాట్లాడితే ఆయన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి ఖచ్చితంగా. ఆయన చేసినా ఏం లేదు నన్ను. అంతే. చేస్తే ఆయన కోటేసి మనకి ఎగలబెట్టింది ఏముంది? అంతే. ఆయనకి వేయకుంటే మనం సస్పెండ్ చేస్తే మనకు మేత పెట్టకపోయింది ఉంది. అంతే. ఎట్లయినా గంతే. నువ్వేంది పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2016. ఇంత కలర్ అయిపోతే మొత్తం తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఏం కలర్ వేస్తాం? కానీ అది వైట్ పెయింట్ వేసినట్టే ఉంది తెల్లగా. పెయింట్ ఏం కాదు. పెయింట్ ఏం కదా? ఓకే.
ఏం చేస్తున్నావు 2000 ఏం చేస్తున్నావు పింఛన్ 2000 మా సంవత్సరానికే సార్ అంతేనా నీకు కూడా భూమి లేదా భూమి ఉన్నది ఆ. 2 సార్లు నారు వేస్తే 2 సార్లు పోయింది. మరి ఎందుకు ఈ ఎండలో కొంత నీళ్ళు పెట్టగానే చచ్చిపోతుంది బావి నీళ్ళు. ఆ. ఇక నారనే ఎండబెట్టి ఈ పనికి వస్తాం. అంటే ప్రాబ్లం ఏంది నీళ్ళ ప్రాబ్లమా నీళ్ళ ప్రభావం ఎండ గురించి ఆ నీళ్ళు పని చేయకుండా అయింది. ఆ. బావి నీళ్ళు ఇప్పుడు కాలువల నీళ్ళు రావా ఇటు కాలువ నీళ్ళు లేవు. రావా ఆహా. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసి ఇప్పటి వరకు ఇక ముఖ్యమంత్రులు అంటే ఇక చూస్తూనే ఉన్నాం. ఇక ఎంతమందిని చూసినావే ఇక ఎంతమంది అని ఏం చెప్తాం. ఇక రామారావు ఆయాం అంతమంది నుంచి కూడా చూసినాం. అంతమంది కోరుండే రామారావు కంటే ముందు ఇప్పుడు అంజయ్య కాంచి చూస్తూనే ఉన్నాం. ఒక 5-6 మందిని చూసినావు చూసి ఉంటాం. ఎవరు నీకు మంచిగా అనిపించింది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి రామారావు బెస్ట్. రామారావు బెస్టా ఇదంతా అవుతుందని ఇప్పుడున్న బ్యాచ్ మొత్తం ఉత్తదని ఎందుకంటే ఎవరు తీరు వారు చేస్తున్నారు. కానీ ఫస్ట్ మనకు తెలుగుదేశం నుంచి ఆయన వచ్చినాయి కాబట్టి మనకు తెలియని విషయాలు రాజకీయం నేర్చుకుంది కూడా రామారావు తోటి. అంతే ఇప్పుడు ఎవరు మీ మందల శ్యామలు కదా ఎమ్మెల్యే మందర సామాలు. అంతమందికి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎమ్మెల్యే అయినాక ఏమైనా చేంజ్ అయ్యిందా? ఇక చేంజ్ అంటే ఎట్లా ఉన్నా అధికారం ఉన్న దానికి అధికారం లేని దానికి తేడా ఉంటుంది. కొంత మారిండా? ఇక మారేడంటే ఇక మారకుంటే ఎట్లా ఉంటాం. అంతకుముందు కూడా ఉన్నది. ఆయన డిమాండ్ ఏంటంటే టీఆర్ఎస్కి పనిచేసినాం, స్వాతంత్రం తెచ్చినాము, తెలంగాణ తెచ్చినాం అనేది డిమాండ్ ఒకటి. దాంతో టికెట్ వచ్చింది. కిషోర్ మీద విరక్తితోటి ఈయనకు ఓట్లు పడ్డాయి. ఈయన కాక ఇంకెవరు నిలబెట్టినా కానీ గెలిచేవాడే. అంతే అంతే. ఇప్పుడు ఈయన మీద ఉన్న ప్రేమతోటి ఏమీ లేదు, వేసింది ఏం లేదు. కాంగ్రెస్ మీద ప్రేమతోటి వేసింది కూడా ఏం లేదు. వాళ్ళ మీద విరక్తితోటి వీళ్ళకు అంతే. ఏంది గొడవలు అవుతున్నాయంట కోమారెడ్డి అన్నదమ్ములకు ఈయనకు ప్రెస్ మీట్ పెట్టి బాగానే తిట్టుకుంటారు. అంటే ఇవి ఇంతకుముందు ఇది అయింది కదా, ఏది మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఏది మన ఆరోపణల దగ్గర కొట్టుకుని కార్యకర్తలు. దాంతో కొంచెం ఈయనకు ఇమేజ్ పెరిగింది. సరే ఎట్లా పెరిగింది అనేది కాదు కానీ ఏదో రకంగా మేనేజ్ చేసి అయిపోయింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు చెల్లుబాటు అంటే మేము కూడా వేస్తేనే మాకు చెల్లుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ధీమా ఉండొచ్చు. కరెక్ట్ అని అంటలేను కానీ ఒకవేళ లాస్ట్కి వచ్చేసరికి సంఘాలు కూడా ఒప్పుకోవు కదా. ఒక లేక మన ఎస్సీ క్యాండిడేట్ ఇట్లా అంటాం అనేది ఆ ధీమతోటి వీళ్ళని వ్యతిరేకించవచ్చు. మొన్నటిదాకా ఆ గెలవటానికి వాళ్ళే కారణం. అన్ని రకాలను కూడా వాళ్ళు సహకరించారు. మరి వాళ్ళని కాదంటుండే ఆయన దురదృష్టం. ఇప్పుడు ఏమంటుండంటే నాకు తుంగతుర్తి ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి ప్రేమతోటి సామలన్న అని నాకు ఓటేసి గెలిపించారు, మీరంతా ఉత్తదే అంటుండు. ఆనాడేమో టికెట్ కోసం వాళ్ళ దగ్గర పోయిండంట. లేదు ఉత్తదే అనేది కాదు అది. ఎందుకంటే ఈయన మీద ప్రేమతోటి ఓటు, ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిన రాగానే నీకు టికెట్ ఇచ్చి గెలిపించారంటే నీ మీద ప్రేమతోటి కాదు, ఆయన మీద కోపంతో నేను గెలిపించారు అంతే. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి అన్నదమ్ములు రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఉండరు కదా, వీళ్ళు మీరు ఎస్సీ అంటారు కానీ మిమ్మల్ని చులకనగా చూడడం అటువంటిది ఏమైనా ఉంటుందా? అట్లాంటిది ఏముండదు. ఏమి ఇంతవరకు అయితే అది ఏం లేదు. మరి ఈయన మాట్లాడుతున్నారు కదా మీ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి చులకనగా చూస్తారు, మే జాగిరా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారు తుంగతుర్తికి అని మాట్లాడుతుంది. పర్మిషన్ అనేది ఈయనది కరెక్ట్ కూడా కాదు వాస్తవానికి. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు అందులో నుంచి ఎదిగినోనివి ఇలా ఎమ్మెల్యే అయినావంటే ఆయనతోటి అయినావు, వాళ్ళతోటి అయినావు అంటే ఆయనే కాదు ఆ పార్టీతోటి అయినావు. పార్టీని దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఎంత ఉన్నా కానీ అందరు కలిసి పని చేయాలి వాళ్ళైనా కానీ. ఎటు కూడా రెడ్డి సమాజాన్ని వ్యతిరేకిస్తే మా బయట సంఘాలు కూడా ఒప్పుకుంటాయి అనేది కూడా ఈయనది కరెక్ట్ అయిన సమస్య అదే కాదు. ఆనాడేమో అలా సపోర్ట్ చేసిరంట. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన మాట్లాడుతూ 100 సార్లు టికెట్ కోసం 90కి వచ్చిండు, మా దగ్గరకు వచ్చి బతిమాలతో మేము పార్టీతో మాట్లాడి టికెట్ ఇప్పించినాము, ఈనాడేమో అట్లా మాట్లాడుతుండని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండు. అయితే గాంధీ భవన్లో కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డిది అయినప్పుడు కూడా మాట్లాడారు కదా. అయితే ఈయన వచ్చే రాగానే ఇది ఏమంటే నేను వాళ్ళ సహకారంతో గెలిచినా అన్నాడు. ఆయన నాకేం తగాలేమి లేవు, ఫ్రెండ్షిప్ మేము మంచిగా పరాసుకలు ఆడుకుంటాం అది ఇది అని కూడా అన్నాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చినాక మేము వదిలిపెట్టే సభలు లేదు, నా సమస్య మీద నేను అట్లా నిలబడతా అన్నాడు. సరే ఏదో అయింది, మళ్ళీ పెద్దల సమక్షంలో వాళ్ళు కలిసిపోయారు. అంటే అక్కడ అయినట్టు కూడా ఇక్కడ కూడా అవుతాను నేను, నా దగ్గరికి రావద్దంటే నువ్వు వాళ్ళకాడ నువ్వు గెలవటానికి వాళ్ళకాడ పోయినావు కదా, నా కాడికి రావద్దంటానికి ఒక పార్టీ కార్యకర్త ఒక పార్టీ వర్గాన్ని నువ్వు మెయిన్ అనుకునేదాన్ని. మళ్ళీ జిల్లా ఒక్క జిల్లా నేను అంటే జిల్లా అంటే మన పాత ఉమ్మడి జిల్లా కాబట్టి వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. అంటే రాజకీయం అంటే నేను కాదని రాజకీయం చేస్తలేదు కదా,
వాళ్ళ కాడికి నువ్వు పోయినావు కదా వాళ్ళు నీ కాడికి వస్తుంది తప్పలేదు. తొందర పడుతుండే ఏమన్నా తొందర పడ్డట్టు అది మనం ఎందుకంటే నా కాడికి నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఏమని అంటే నువ్వు వేరే నువ్వు బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే బీజేపీ నుంచి కానీ వాళ్ళ నుంచి ఏమైనా అంటారంటే అది మాట్లాడు. కానీ నీ దాంట్లో నీవు చేస్తున్నావు అంటే రేపటి దానికి ఇట్లా మాట్లాడితే నేను తెలుగుకోలేడు అనుకుంటున్నాను అనేది కరెక్ట్ కాదు. అది అమాయకత్వం కిందకే వస్తుంది. అంతే. ఎందుకంటే మనకున్న అధికారం ఉన్నది, నువ్వు ఇప్పుడు నువ్వు ఏదైనా చెల్లుబాటు అవుతుంది. రేపు రెండేళ్ళ తర్వాత నువ్వు ఏది మాట్లాడినా కానీ ఎవరి దాకాడు. ఇప్పుడు ఇసుక దందా నడుస్తుందా? ఇసుక దందా నడుస్తుందని చెప్పి ఆనాడు గాదర్ కిషోర్కి ఓటు వేయలేదు. స్టార్టింగ్ నడిచింది కాబట్టి బంద్ ఏముంది, బంద్ అయిందా? బంద్ అయింది. ఆయన వచ్చినాకనే అయింది నడిచింది, కానీ ఇప్పుడు బంద్ ఏముంది. మట్టి దందా చెరువులో మట్టి తవ్వుతున్నట్ట వాళ్ళ దగ్గర చదువుతుండట. అక్కడ విషయాలు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏటట్టు ఉంది మరి లోకల్గా. ఏది మరి వినికిడి అమ్ముకుండు అనేది వినికిడి చాలా పూడికే ఉందంట. అది మొత్తం ఈయన పైసలు తీసుకుంటూ అనేది అంటారు. అది నిజమా అబద్ధం అయితే పూర్తి విషయాలు అయితే మనకు తెలియదు. తెలంగాణ రెడ్డిల మీద సౌడప్పు కొడతాడంట. సౌడప్పు కొడతా దండోర మోగిస్తా అంటుండు. అది కరెక్ట్ కాదు. దండోర ఎక్కడిది నీకు? నువ్వు స్టార్టింగ్ నుంచి అలానే ఉండమంటే నువ్వు అధికారం గురించి మాట్లాడేదానికి దండోర వేస్తా అంటే దండోరాలు రావద్దా? నువ్వు అందులో పుట్టినావు అందులో పెరిగినావు, కానీ నువ్వు వాళ్ళకు చేసిన ఏమున్నది? ఏం ఘనకార్యం అంటే ఏం లేదు కదా. వాళ్ళ గురించి చేస్తే నీ గురించి వస్తారు. నువ్వు అన్యాయంగా నీ పార్టీ వాళ్ళను నువ్వు బయట వాళ్ళు అంటే మేము ఉంటాం, దండోరా ఉంటుంది. ఇంకే పార్టీ అయినా వ్యతిరేకిస్తుంది. ఇదివరకు 4 ఏళ్ళ రామారావుకి వెన్నుపోటు ఓడిస్తే ప్రతిపక్షాలందరూ కలిసి చేయలేదా? అట్లా చేస్తారు. నువ్వు నీ పార్టీలో నువ్వే చేసుకుంటా ఎవరినో అంటే అది కరెక్ట్ కాదు. నమస్తే. నమస్తే అన్న. ఇక తుంగతుర్తి లోకల్ లోకల్ అన్న. తుంగతుర్తి లోకల్. ఇది ఊరి పేరు అడ్డగూడ అన్న. అడ్డగూడ మండలం ఎట్టుకుంటాం. ఇది తుంగతుర్తి నియోజకవర్గం కిందకి వస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే మందుల స్వామి గారు వస్తుంటాడా? అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. అందుబాటులో. మీరే పార్టీలో తిరుగుతారు? కాంగ్రెస్ పార్టీ, మాజీ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గూడెపు నాగరాజు. ఓకే. ఇప్పుడు ఏ పదవి లేదా? పదవి ఏం లేదు ఇప్పుడు. ఎందుకు తీసేసారు మరి? వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? అంటే పదవి అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు కొత్త అయ్యాలి. నేను ఎలక్షన్ పెట్టారు. ఆ ఎలక్షన్లో భాగంగా వేరే వాళ్ళు పోయారు. మనకి ఏజ్ అయిపోయింది. చిన్న పిల్లలకి అవకాశం వచ్చింది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీ పార్టీ పరిస్థితి ఏంది? కథం అయ్యిందా? కథం కాబోతుందా? లేదు మంచినే ఉందా? మందల సామయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది ఆల్రెడీ. టోటల్గా జీరోకి వచ్చేస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మందల సామయ్య గారికి ఎలాంటి అవకాశం లేకున్నా వార్డు మెంబర్ స్థాయి కానీ ఆయన రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, దామోదర్ గారు పట్టుకొచ్చి టికెట్ ఇప్పించి బంపర్ మేరతో గెలిపిస్తే ఈరోజు తిరిగి సామయ్య గారు వాళ్ళకనే కౌంటర్ ఇస్తుండు. వాళ్ళ మీద సావడప్పులు కొడతా పనికత్తులు లేపుతాను మారుతుండు. ఆ రోజు రాజగోపాల్ సార్ లేకుంటే సామయ్యలు ఎవరు? వెంకటేశ్వర గారి దగ్గర పోయి జైన్ అయ్యిండు. ఇలా మంత్రి గారు పట్టుకుని పెంటలు వేసిన అంటుండు. అదే మంత్రి గారు కాళ్ళు పట్టుకొని బురదండలు పెట్టిండు స్వామిలు గారు ఆ రోజు. మరి ఆ రోజు వాళ్ళు లేకుంటే ఇలా స్వామిలు అంటారు ఈ ప్రపంచం ఈ రాష్ట్రానికి తెలియదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని పార్టీ తెచ్చుకొని వాళ్ళకే మండల పదవులు, వాళ్ళకే కమిషన్లు ఇవన్నీ మారుతుండు. ఇలా మాదిగల సాబుల్ గారికి జాతి గుర్తుకొచ్చింది. ఆయనకున్న 60-62 ఏళ్ళ వయసు కానించి మొదలుకొని ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిసి ఉద్యోగులు కానీ మాదిగలు ఈ రాష్ట్రంలో మాదిగల జరిగిన అన్యాయాల మీద ఏ ఒక్కరోజు మాట్లాడలే. ఆయనకు అవకాశం వచ్చేసరికి ఈరోజు ఆయనే మాదిగలను మాట్లాడుతుండు. నేను కూడా ఒక మాదిగ బిడ్డనే. నేను కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ల ముందు నా మాదిగకి టికెట్ కావాలి, మేము ఎక్కువ మాదిగలు మేము ఉన్నాం, మాకు టికెట్ కానీ పోరాటం చేసిన. ఈ రోజు నాకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇదే మందుల సామయ్య గారు నాకు పంచాయతీ వర్క్ ఇచ్చిండు. వర్క్ ఇస్తే నేను ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత స్వయంగా సామయ్య గారు నాకు ఫోన్ చేసి నాకు ఆ పని ఆపించాడు. ఎందుకు ఆపించాడు అన్నాను పోయిన అడిగి నేను ఒక మాదిగ బిడ్డను కన్నా నేను కూడా పనిచేసిన పార్టీలో తీసుకుపోయి పని చేస్తే లేదు నువ్వు కిషోర్ మనిషివి, నువ్వు కిషోర్ ఏజెంట్ అని మాట్లాడాను నన్ను. నేను ఎమ్మట అన్నా నేను కిషోర్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా, నేను మీలాగా ఇలా గంట ముందు 2 రోజుల ముందు పార్టీకి రాలేదు, నేను పార్టీలో కొనసాగుతానని చెప్పిన. నాకు 10 లక్షలు నష్టం చేసిండు. నష్టం చేసి నన్ను రౌడీలతో కొట్టించిండు. మిమ్మల్ని మందల సామయ్య కొట్టించిండు, దాడి చేయించండు 2 సార్లు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ చేయించిండు. నేను ఏమంటున్నా అంటే నీ అవసరానికి కాళ్ళు మొక్కి నీ అవసరం అయిపోయినాక దొంగలు కాదు, ఫస్ట్ నువ్వు మారు, పార్టీని కాపాడు. 2 సార్లు దయాకరణ నేను పోటీ చేస్తే 2007 ఓడిపోయాడు. తక్కువ స్వల్పం మేరతో ఓడిపోయాడు. మీకు కేవలం మాదిగ జాతి బిడ్డనే ఈ స్థానిక టికెట్ ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి ఎవరు మాదిగలని దగ్గర రౌడీలో పెట్టుకొని బీసీలను బెదిరియడం, ఇటు ఓసీలను బెదిరియడం ఇది కరెక్ట్ కాదు.
గతంలో గాదర్ కిషోర్ ఉన్నప్పుడు కూడా ఇదే గుండాలతోటి దాడులు చేపించిండు, గతంలో చేసిండు. ఇప్పుడు జరుగుతున్న స్టిల్ కూడా అదే కంటిన్యూ అవుతా ఉందా? అదే అవుతుంది. దీని మీద పోల్చుకుంటే ఆ రోజు కామన్గా ఎవరన్నా కిషోర్ మాజీ ఎమ్మెల్యే ఆయన పక్షాన మట్టం వాళ్ళు దెబ్బలు కొట్టించారు. యుగేంద్ర అయితే నేనైతే నన్ను కూడా జైలు పెట్టించారు, ఇవన్నీ చేయించారు. కానీ ఈరోజు అట్టలేదు. ఒక మాదిగా ఎమ్మెల్యే మాదిగా నుంచి చూస్తారు. ఇలా మాదిగా జాతి గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు. ఆయన మాదిగానే కదా. ఈ 9 మండలాల్లో ఏ ఒక్క మండలకి పదవి ఒక మాదిగకి వేయలేదు. నీకు ఎట్లా ఉంది అంటున్నారు మాదిగల మీద, నీకు ఏ పాటు ప్రేమ ఉంది? ఏ ఒక్కరు కూడా ఒక మాదిగ కూడా ఒక మున్సిపల్ అవకాశం, చైర్మన్ అవకాశం కల్పించినవా? ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినవా? ఏమైనా డబ్బులు తీసుకొని మనం పక్కన తిరుమల మున్సిపాలిటీ టికెట్లు కూడా 70 లక్షలకు 80 లక్షలకు ఒక టికెట్, కౌన్సిల్ టికెట్ అమ్ముకుండు. డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళకి మాత్రం టికెట్లు ఇచ్చిండు. కొడుకు ఎవరు చెప్పారో, కొడుకు అయితే ఎవరు మందు పోసారో వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. దాని కాన్సెప్ట్ అది మున్సిపాలిటీ ఓడిపోయింది. ఇలా తిరుమలగిరి తుంగతుర్తికి వెన్నుముక తిరుమలగిరి ఇలా మున్సిపాలిటీ ఓడిపోయిన వాడు గెలిచేది. అధికారం లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కనీసం మెజార్టీ కన్నా గెలిచినవాడు, మున్సిపల్ కౌన్సిల్ గెలిచినావు. ఈరోజు అధికారం ఉండి టోటల్ ఓడిపోయారు. జీరో. ఎక్కడ పంచాయతీ వచ్చింది అసలు? కోమరెడ్డి బ్రదర్స్కి మందుల శ్యామలకు పంచాయతీ ఎక్కడ వచ్చింది? పంచాయతీ ఏం లేదు. నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను బాసును. నా కాన్స్టిట్యూన్సీ మీద పెత్తన ఊళ్ళు. ఓకే, సావేల్ గారు అనేది వాస్తవం, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. కానీ ఒక మాదిలు ఓడిసిన గెలవలే, సబ్బన్న కులాలు ఓడిసిన గెలిచినావు. నువ్వు ఆ గౌరవాన్ని కాపాడాలి. నువ్వు పార్టీ కొత్తగా వచ్చినావు, నీకు తెలియదు పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విలువలు నీకు తెలియనప్పుడు సీనియర్గా మమ్మల్ని పిలుచుకొని, పెద్దలు పిలుచుకొని, అన్న పార్టీ ఏంది, పార్టీ పరిస్థితులు ఏంది, ఇక్కడ పార్టీ సీనియర్ రోలు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఏందని మాట్లాడి తెలుసుకుంటే బాగుండేది. ఇవాళ నీ పక్కన ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళే నీలాగా అవసరాల కోసం కాలు మొక్కి బదలాడుకొని అన్ని చేసుకొని వచ్చి తిరిగి వాళ్ళని తిడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. రేపు పొద్దుగాల జాతి గురించి మాట్లాడుతున్నావు కదా, నిన్ను అడ్డం పెట్టుకొని రేపు మాది జాతికి పుట్టగది కూడా చేస్తుంటు మందల సామెలు అంటే ఆయన చేస్తుడు. ఈడ ఒక్క ఎమ్మెల్యే కాదు, 3 ఎమ్మెల్యేలు. సామేలు పెద్ద కొడుకు పోలీస్ శాఖ, చిన్న కొడుకు వైన్ శాఖ, ఈ బాలించుకొని పాలిస్తారు. వాళ్ళంతా 3 భాగాలు చేసుకొని పొలిటికల్ గా వాళ్ళ కొడుకులు కూడా ఇన్వాల్వ్ అవుతారు గట్టిగానే ఇన్వాల్వ్ అవుతారు, పంచాలు చేసుకుంటారు. మొన్న కూడా కొడుకు వేసి దాంట్లో వైట్ చట్నీ వచ్చారు కదా, ఇచ్చేసి అది చేసి మళ్ళీ తీసేసారు. అంత వద్దని తీసేసారు. మనకి ఏం తెలియదు అని తీసేసారు. అలాంటి పరిస్థితులు ఉంది. వాళ్ళే బాసులు, ఎవరు మాట్లాడొద్దు. బీసీలు మాట్లాడితే వాళ్ళ దాడులు, రౌడ్ షీటర్లు పక్కన పెట్టుకొని కొట్టేయడం, బేరేయడం, వీళ్ళే కొట్టి కార్డు వాడడం, ఎస్సీ దళితులను కార్డు వాడడం. మాదిల సామెలు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ నియోజకవర్గంలో మాదిగలకు ఒక నమ్మకం పోయింది. వద్దురా బాబు, మావాడు వస్తే గిట్టుందని బాబుకు పరిస్థితికి వచ్చింది. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మళ్ళీ ఒక ఇస్తే ఇలా జనం నమ్మే పొజిషన్ లేరు. ఇవ్వాలి అంటే మాదిలు నమ్మే పొజిషన్ లేదు జనం. ఇప్పుడు నేను ఏమంటే కోమరెడ్డి బ్రదర్సే ఈ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎస్సీలు అంటేనే చులకనగా చూస్తారు అని చెప్తారు. కోమరెడ్డి బ్రదర్స్ నిజంగా ఎస్సీలని చులకనగా చూస్తారా? అట్లా ఉంటుందా వాళ్ళ పరిస్థితి? లేదు. వెంకరెడ్డి సార్ అయినా, రాజగౌడ్ సార్ అయినా, ఇటు దామోడు సార్ అయినా, వాళ్ళ ముగ్గురికి నియోజకవర్గం పూర్తి పట్టుంది. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా మాదిలను ఏ రోజు మాట్లాడలే. వాళ్ళు పెత్తనం చెలాయించినప్పుడు కూడా ఇక్కడ మాదిల పదవులు ఇచ్చారు, మాదిలను జడ్పీ చైర్మన్ చేసిర్రు, మాదిలను కౌన్సిలర్ చేసిర్రు, మాదిలను ఎంపీ చేసిర్రు, జడ్పీ చేసిర్రు. కానీ నీలా ఇంత మాత్రం మాట్లాడలేదు. ఏమైనా నాకు ఏముందంటే అన్న, నేను ఎమ్మెల్యేను, నేను చెప్పింది ఫైనల్. దాని తప్ప నాకేం లేదు. నేను ఉన్న రోజులు డబ్బులు సంపాదించుకోవాలి, భూములు సంపాదించుకోవాలి, నా కొడుకులు పెద్దవాళ్ళు నేను తిరుగు, అంతే తప్ప ఆయనకు పార్టీ మీద, ఇక్కడ ఉన్న పనిచేసిన కార్యకర్తల మీద ఎలాంటి ప్రేమ లేదు. లోకల్ ప్రతి తుంగతుర్తి మండల కేంద్రంలో ఏ ఒక్క సర్పంచ్ గెలవాలి. మనం జరిగిన స్థానిక ఎలక్షన్లో ఏ ఒక్క సర్పంచ్ గెలవాలి. ఈయనేమంటారంటే మీ పక్క నియోజకవర్గం మునుగోడు, నల్గొండ, మీ అన్న మంత్రి నల్గొండ, మునుగోడు ఎమ్మెల్యే మీరున్నారు. తుంగతుర్తిలో మీ పెత్తనం ఏంది అన్నమాట అంటా ఉంది కదా. తుంగతుర్తి పెత్తనం అంటే మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ రాజగోపాల్ సార్ కూడా ఇక్కడ ఇల్లుంది, తుంగతుర్తిలో ఇల్లుంది. నువ్వు అట్లా అనుకున్నప్పుడు నీ సొంత కెపాసిటీ టికెట్ ఇచ్చుకోగలగాలి. అప్పుడు మీరు ఏ రెడ్ల కాడికి పోవద్దు. ఎవరి దగ్గర పోయి తెచ్చుకున్నప్పుడు నువ్వు గొప్పని అయితే తెలుగు. నేను మళ్ళీ ఓపెన్ చెప్తాను సామిల్ గారికి, సామిల్కి ఈరోజు జాతి మీద చాలా ప్రేమ ఉంది కదా, మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక పెడితే అప్పుడు గెలువు, అప్పుడు నమ్ముతావు. నిజంగా నువ్వు జాతి కోసం పనిచేసినావు, నీ జాతి నీ పక్కన ఉంది, నీ జాతుల కోసం పనిచేస్తావు నమ్ముతా నేను. ఇప్పుడు సావు డప్పు కొడతా, దండోరం మోగిస్తాను మాట్లాడుతుండు కదా, అంటే గతంలో ఎప్పుడు మీ ఈ జాతి గుర్తుకు రాలేదు ఆయనకు? మరి నేను ఎప్పుడు చూడలే. ఇన్ని రోజులు ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తుంటే ఏ ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ చేయడానికి కాదు. అసలు ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇల్లు. వీళ్ళకి హిందువులు అంటే బాగా చిరాకు ఉంటుంది ఆయనకు. ఆయన క్రిస్టియన్. ఆయన ప్రతిసారి మెదక్ చర్చి పోతారు ఫ్యామిలీతోని. వాళ్ళ కొడుకు పెళ్లి కూడా మెదకులో చేశారు. ఇవన్నీ ఉన్నాయి. ఈయన జాతి గురించి మాట్లాడితే అవసరం కోసం కార్డు వాడుతుండే, అంతే తప్ప లేదు. ఈయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఈయన పక్కన ఏ ఒక్క మాది కూడా నీకోసం పనిచేయాలి. వీళ్ళందరూ నేను తిట్టి నీ కారు మీద ఉంచి, నీ కారు మీద చెప్పేసి, నువ్వు గిడ్డంగ చైర్మన్ ఉన్నప్పుడు నేను చెప్పేసి వేస్తే కూడా నిన్న ఎవరు మాట్లాడలే. అదే కిషోర్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇక్కడ గిడ్డంగులు పక్కన మండలం పక్కన ఓపెన్ చేస్తే కనీసానికి నువ్వు గిడ్డంగుల చైర్మన్ అయి ఉండి
నీ ఆహ్వానం లేకుండా నీ ఫోటో లేకుండా చేస్తే కూడా ఈ రోజు నీ పక్క రోజులందరూ ఒక్కరు కూడా మాట్లాడలే అలాంటి స్థాయి ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేలు కాబట్టి నేను తిట్టి నేను తన్ని నీ మీద ఊహించిన వాళ్ళు అందరినీ పక్కన చేరు నీకు పూర్తి ఆహ్వానం లేక రాజకీయం చేస్తున్నావు కానీ మీలాగా రాయగౌడ్ గారికి వెంకరెడ్డి గారికి ఆహ్వానం లేకలు కాదు వాళ్ళకు దేశం మీద రాష్ట్రం మీద తెలంగాణ తుంగతుర్తి మీద పూర్తి పట్టుంది వాళ్ళకి తెలుసు అంతా నీలాగా కామన్ ఆశమాషి రాజకీయ గారు రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పార్టీని అడుగుతా ఉన్నాడు. అంటే మీరు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఎంపీ సీట్ గెలిపిస్తా అని చెప్పి ఈయనేమో ఒక యాదవ్కి ఒక ఎస్టీలకి ఇవ్వాలి మంత్రి పదవి, వేరే వాళ్ళకి ఇవ్వద్దన్న కామెంట్ ఇండైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని చెప్తా ఉన్నాడు. ఈయన చెప్తే ఆగేది కాదు మంత్రి పదవి. నిజంగా చెప్పాలంటే ఆ రోజున్న పొజిషన్లో చామలకిరణ్ ఈడ ఎంపీ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు గారు గెలిపి ఇన్ఛార్జ్ ఇచ్చి కిరణ్ గారిని గెలిపిస్తే ఖచ్చితంగా నీకు ఎంపీ మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. కేసీ వేణుగోపాల్ కానీ రాహుల్ గాంధీ కానీ సీఎం గారు రేవంత్ రెడ్డి కానీ హామీ ఇచ్చారు. మందుల సామాన్లు చెప్తే ఆగేది కాదు. నీ కొడుకు పదవి పోతే తీసుకునే స్థితిలో ఉన్నావు నువ్వు పోయి రాజగోపాల్ సార్ మంత్రి పదవి అక్కడ చేసే ధైర్యం దమ్మైతే నీకు లేదు. నీ స్థాయి కూడా కాదు, మీరు ఎమ్మెల్యే కావచ్చు కానీ నీ స్థాయిని మించి మాట్లాడడం మాత్రం బాగుండదు. మేము కూడా మాదిగలమే నువ్వు ఏ ఒక్క మాదికి ఏం చేయలేదు. ఇలా మాదిగల వాడి మాదిగలకు ఉన్న విలువలు తీయకు, ఆ గౌరవాన్ని కాపాడు దయచేసి మన మాదిగల విలువలు కాపాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి మెంటల్ వేసిందంట. ఈయన పర్మిషన్ లేకుండా ఆయన వచ్చేదో రోడ్డుకు సంబంధించిన ఆ పనులు ఏదో చూసిండంట. ఇప్పుడు మీరు పెట్టిన భిక్ష కాదు, నాకు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు బీసీ బిడ్డలు పెట్టిన భిక్షమే ఎమ్మెల్యే పదవి అని చెప్తా ఉన్నాడు. ఆనాడేమో రాజగోపాల్ రెడ్డి దగ్గరికి 100 సార్లు టికెట్ కోసం వెళ్ళినంట. ఇదంతా వాస్తవమేనా? తప్పిదంతా వెంకరెడ్డి సారు లేకపోతే రాఘవ సార్ కూడా టికెట్ లేదు. అంత మనసు ఎవరో తెలియదు. నీ అవసరం కోసం పబ్బం గడిపి కాలు మొక్కి దండం పెట్టి అన్ని చేసి టికెట్ ఇచ్చుకుని అనడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు నీకు ఏం చేయలే, నువ్వు సర్దుకొని పోవాలి వాళ్ళతో. నువ్వు వాళ్ళతో పంచబెట్టుకుని వాళ్ళ మనసుల మీద కేసులు పెట్టేయడం, కొట్టియడం ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. దానికోసం నీకు వాళ్ళు గారు నీకే అన్ని వాళ్ళు చేసిర్రు. దాని మీద మాట్లాడాలనుకుంటే మీరు ఓపెన్ చర్చకు రారి. ఓపెన్ చర్చకు వస్తే నీకు రాజగౌడ్ సార్ ఏం చేసిండు, వెంకటరెడ్డి సార్ ఏం చేసిండు దాన్ని బట్టి మాట్లాడదాం. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు ఈ సాయంత్రం కానీ మందాగి కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడి ఏదో ప్రెస్ మీట్ పిలిచి వాళ్ళను అందరిని పిలిచి ఆడిపోయినాక వేరే విషయం మారితే నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నా కూడా చాలా మంది లేచిపోయారు బయటికి. రాజగౌడ్ సార్ వెంకటరెడ్డి సార్ అరే ఏంద్ర పోయి పిచ్చి చేసిన పోయినాక ఏమన్నా ఎమ్మెల్యే ఉండాలి ఒక మంత్రి టికెట్ ఇప్పించిన మాట్లాడినా కూడా లేచిపోయారు అంజలి. లేచిపోతే వాళ్ళు రౌడీలు పెట్టి మళ్ళీ బెదిరిస్తున్నారు మొదలు పెట్టి వాళ్ళను ఫోన్ చేసి నువ్వు మండల అధ్యక్షునివి నువ్వు ఎట్టబో లేచిపోతావు అని బెదిరిస్తారు. కొడుకులు ఉన్న ఈ భజన బ్యాచ్ అంతా చేస్తారు. అది చేస్తారు. ఇప్పుడు తుంగతుర్తి అంటేనే ఇసుక దందా, ఇసుక మాఫియా. ఆ ఇసుక నుంచి విముక్తి రావాలంటే గాదర్ కిషోర్ కోటేయద్దని చెప్పి ఆనాడు ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ఆయన కోటేయాలి. ఇప్పుడు ఇసుక దందా కంటిన్యూ అవుతుందా? చింత కొద్దిగా కూడా ఇసుక ముట్టనివ్వనన్న మాట ఇచ్చిండు. ఇసుక దందా ఈ మట్టి దందా నడుస్తూ ఉందా? నడుస్తుంది. కిషోర్ కంటే ఒక రెట్టింపు 1% ఎక్కువనే నడుస్తుంది ఇసుక. దాన్ని మొత్తం కొడుకులు మెయింటైన్ చేస్తారు. దాన్ని పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కలిసి మెయింటైన్ చేస్తారు. నాకున్న అవగాహన మీద వాళ్ళకి టిప్పర్ ఉన్నాయి, వాళ్ళకి బండ్లు నడుపుకుంటారు. ఇద్దరు కొడుకులు ఇసుక నడుపుతారు, బయట అమ్ముకుంటారు. ఫస్ట్ ఇదన్నీ బూటకపు మాటలు. ఆయన అవసరం కోసం అన్ని మాట్లాడాడు. ఇలా అవసరం తీరినాక నేను బాసును కాన్స్టిట్యూన్సీకి మీరంతా ఎవరని మాట్లాడుకొస్తుండు. ఆ రోజు అట్నే ఉంది, ఈ రోజు ఇంకా దౌర్భాగ్యం. టీఆర్ఎస్ పార్టీ పోయిందని అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచినాక మేము పార్టీలో ఉండి మేము ప్రత్యక్ష పాత్ర పోస్తున్నాం. ఈ రోజు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి పెత్తనాలు చేసి లోన్ తెచ్చుకొని వాళ్ళ మిస్సెస్లకు వాళ్ళకు ఉద్యోగాలు పెట్టుకొని మళ్ళీ వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ పెత్తనం చేస్తారు. మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షాలు కొట్లాడి పంచాలు పెట్టుకొని పార్టీ కోసం జైలు పోయి నేను పార్టీ కోసం జైలు పోయినా. నైట్ పట్టుకపోతే ఆ రోజు 6 కేసు పెట్టిన సాగుల పక్కన తిరుగుతారు. మేము అందరం బయట ఉన్నాం. మాజీ ఎంపీ పాండు అని పార్టీ కోసం 10 సంవత్సరాలు పార్టీని పట్టుకొని నిలబడి కిషోర్ ఉన్నప్పుడు కిషోర్ మనిషి పోటీ చేస్తే ఆయన గెలిచాం. బంపర్ 400 మీటర్లు గెలిచినాం మేము. ఈరోజు మేము సైడ్ ఉన్నాం. ఆ రోజు సామెలు ఓడగొట్ల చూసి బయట ఎలక్షన్ల ప్రచారం అప్పుడు క్యాంపెయినింగ్లో ఈయన పక్కన లేనోళ్ళు ఒక్కొక్కరు ఛాలెంజ్ చేసారు. మేము గాదర్ కిషోర్ మళ్ళీ గెలుస్తుండు, మందుల సామెలు బామోను ఇవన్నీ కామెంట్ చేసిన అంతే సామెల పక్క నుంచి జైలు కొడుతురు. నీకు ఉండాలి అది. నన్ను ఓళ్ళు గెలిపించారు, నాకు ఓళ్ళు ఓటేసారు, నా పక్కన ఓళ్ళు తిరిగారని. గెలిచినాక మీరు అందరూ వద్దు నాకు కొత్తలు కావాలంటే నువ్వు జాతికి నువ్వు చేస్తున్నావు అన్యాయం. వాళ్ళు మా ఎన్నడూ కూడా జాతికి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అక్కడ అవకాశం లేదా? మొత్తం తుంగతుర్తి నియోజకవర్గం మొత్తంలో కూడా నిజమైన 10 సంవత్సరాల కిషోర్ పోరాటం ఏ వ్యక్తి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదు. అధికారం వచ్చినాక మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం మేము. మళ్ళీ అధికారం పనిచేసిన వాళ్ళు ఇలా మంచిగా మళ్ళీ అధికారం వైపు అధికారం దగ్గర మాకు ఇలాంటి అవకాశం. ఇంత డేర్ చేస్తుండో, డేర్ మీన్స్ అంటే వెనకాల ఎవరు ఉండే నడిపిస్తుండా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని కోమారెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేయాలని చెప్పి మాట్లాడిస్తుండా? అదేం కాదు కానీ మనకు రాయక ఆహ్వానం ఒక వార్డు మెంబరు కూడా పోటీ చేయలేము. ఊర్లోకి టీఆర్ఎస్ పెట్టినప్పుడు కోఆప్షన్ మెంబర్ కోసం వచ్చిండు ఊరికి, ఆయన సొంత ఊరికి. సొంత ఊరికి కోఆప్షన్ మెంబర్ వస్తే కోఆప్షన్ మెంబర్ చేయకుండా అప్పుడు వెళ్ళిపోయాడు. చిన్న సారుకు పెద్ద పదవి అని పెద్ద వార్త రాశారు ఆ రోజు సామల్ గారి మీద. నేనేమన్నంటే టికెట్ మళ్ళీ సార్ టికెట్ ఇస్తాడు కూడా తెలియగల వారిని, చదువుకున్న వారిని, సమాజం మీద పట్టున్న వారిని
మంచి వ్యక్తిని చూసి టికెట్ ఇవ్వాలి. అవసరాల కోసం ఈ టికెట్ తీసుకొని గెలిచినాక మాట్లాడేది కాదు. సామేల్ గారికి మినిమం వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్ స్థాయి పరిజ్ఞానం కూడా లేదు రాజకీయం మీద. అలాంటి ఆయన ఎమ్మెల్సీ కాబట్టి దాని పేషెన్స్ ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా, దాన్ని తట్టుకోలేకపోయి అన్ని మాట్లాడుతున్నాయి ఆయన. ఇప్పుడు ఈయన చేస్తున్న తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పని ఖతం అవుతుంది, ఇక్కడ జీరో అయిపోయింది కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే చనిపోయిన తమిళసారం రావాలి, లేకపోతే మళ్ళీ ఇదే వెంకటేశ్వర రాఘవసారని పెత్తనం తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ కాపాడగలరు. అంతేగాని మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలంటే ఓటేయాలంటే అలాంటి ఇద్దరు దేవుళ్ళు అసలు ముగ్గురు కలిసి వస్తే తప్ప మళ్ళీ బతికే పరిస్థితి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అట్టర్ పాప అయింది కాంగ్రెస్ పార్టీ. రేపు జడ్పీసీ ఎంపీసీ ఎలక్షన్ కూడా మళ్ళీ ఎవరైనా ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే పార్టీ కొలాప్సైడ్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 ఏళ్ళు జెండా కూడా పడతానికి కోరుకుంటారు. ఎందుకంటే పనిచేసిన కార్యకర్తకి ఇలా వాల్యూ లేదు, ఇలా ₹1 పని లేదు అనకు, ఒక లోన్ పెడతాం లేదు. ఈ పని ఎంఆర్ఓస్ పోతే పని చెప్తాను లేరు, ఆడిపోతే కొడుకులే పని చెప్తే ఏదైనా కొడుకులతో నడుస్తుంది. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పని చేస్తావే? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? వచ్చింది, రైతు బంధు వచ్చింది. ఇప్పుడు మీరు రైతే కదా? రైతునే. రైతులు కొంత ఇబ్బంది పడుతుంటారు, దేనికి రోడ్లపైకి వచ్చి అక్కడక్కడ ధర్నాలు చేస్తారు, రైతు బంధు వస్తలేదని చెప్పి, బోనస్ వస్తలేదని చెప్పి, లేకపోతే వడ్లు కొనుగోలు చేస్తారని చెప్పి. నిజంగా ఇబ్బంది పడుతురా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతు బంధు అందరికి వేసారు, ఒక్కరికి కూడా ₹1 లేకుండా రైతు బంధు అందరికి వేసారు. రైతులకు మంచి సౌకర్యాలు ఇస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ఉచిత బస్సు, కరెంటు, గృహ వినియోగదారులకు అన్ని కులాలకు ఫ్రీ కరెంటు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా మంచిగా చేస్తుంది. కేసీఆర్ రైతు బంధు ఒకటేసారి ఇస్తుండే, ఆయన కొండలు గుట్టలు అన్నిటికీ ఇస్తుండే. మీకు ఎకరానికి 2 ఎకరాలకి ఇట్లా వస్తుంది, కొంత ఇబ్బంది అయితే లేదా మరి? మాకేమి ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఒక 2 ఎకరాలకు మాత్రం ఏమీ లేదు, సాధ్యమైనంత వరకు 25 ఎకరాల దాకా వేసిండు. ఓకే. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చినామే, ఎందుకు తుంగతుర్తికి వచ్చినా అంటే నిన్న మందలసేమలో ప్రెస్ మీట్ పెట్టిందిగా, ఏంది పంచాయి ఏంది కోమటిరెడ్డి బ్రదర్స్కి పంచాయి ఏంది? కోమరెడ్డి బ్రదర్స్కు మందుల స్వామి ఎమ్మెల్యే గారికి ఎలాంటి పంచాయతీ లేదు. కాకపోతే ఈ మధ్యన కొంచెం వ్యక్తిగత విభేదాలు వచ్చినాయి. మందుల స్వామి గారికి రాజగోపాల్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు. ఆయన ఇప్పించిన స్వామివేలు గారే 100 సార్లు మీటింగ్లలో చెప్పిండు. తొలివేలు రఘు మీటింగ్లో కూడా 100 సార్లు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి సార్ గారు టికెట్ ఇవ్వడం వల్లనే ఎమ్మెల్యే గారు గెలిచిండు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అనుమతితోటి మేమందరము కార్యకర్తలు అందరము నేను నా వ్యక్తిగతంగా నేను 2 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారికి గెలిపించినాం. నువ్వు మందుల సేవ గెలుపు కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినావా? అవును, నేను పెట్టాను. నేను ఇక్కడ ఎంపీటీసీగా ఉన్నాం. మీరు అప్పుడు ఎంపీటీసీగా ఉండేనా? మేము ఎంపీటీసీగా ఉన్నాం. పార్టీ మొత్తం భుజాన్ని వేసుకొని చేసినాం మేము. ఎట్లా మరి 2 లక్షల రూపాయలు మీ సొంత డబ్బులేనా, మళ్ళీ రిటర్న్ ఇచ్చిండా మీకు? ₹1 మా సొంత ఖర్చులతో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీగా ఉంటుకుంటూ దామోదర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కానీ గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే ఉన్నా కానీ మేము ఏ మాట జనుకోకుండా ఎవరికి భయపడకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల కొరకు పనిచేసుకుంటూ వచ్చినాం. ఈరోజు ఎమ్మెల్యే గారు దళితుడు అని చెప్తున్నాను. నేను దళితుడిని, నేను ఎంపీటీసీనే, ఇక్కడ దళితుడిని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ నేను కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చిండు, మన సర్పంచ్ టికెట్. నేను దళితుడిని, ఆయనతో వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు టీఆర్ఎస్ వాళ్ళకు. నేను కాంగ్రెస్ నేను దళితునే కదా. నేను 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఇక్కడ ఏ నాయకులు మాకు ఇక్కడ. ఇప్పుడు మందుల శ్యామలకు ఎస్సీలు దళితులు అంటే ప్రేమ చాలనంట, కోమారెడ్డి బ్రదర్స్కి ఏమో ఎస్సీలు ఇలాంటివేమో చులకనంట, నిజమేనా? ఇది తప్పు, ఇది 100% తప్పు. కోమరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు సమానంగా చూస్తారు. ఇక్కడ కులాల తేడాలు చేయించరు వాళ్ళు. అక్కడ ఎవరు రిజర్వేషన్ ఉంటే అక్కడ వాళ్ళకి టికెట్ ఇప్పిస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. ఆర్థిక బలం, అంగబలం అన్ని ఇచ్చి కూడా వాళ్ళని గెలిపిస్తారు. కులాలకు ఎక్కడ వాళ్ళు తావు ఇయ్యరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారు, కార్యకర్తల లాగానే చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మునుగోడు ఎమ్మెల్యే ఏమో రాజగోపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే మినిస్టర్ ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారు, మేయే జాగిరా ఏమన్నా తుంగతుర్తి అని అంటా ఉన్నాడు కదా. మరి అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అతను ఎంపీగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. ఒకసారి ఎంపీగా చేసిండు, మా అందరూ ఎంపీగా వారికి సహకరించడం, మాకు చాలా మేలు చేసిండు, చాలా పనులు చేసి పెట్టిండు. మళ్ళీ అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు అతను. అతనికి ఇక్కడ పట్టు బాగుంది. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే చచ్చిపోయే వ్యక్తులు ఇక్కడ
వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు ఎట్లా ఊర్రో రాజగోపాల్ రెడ్డి అంటే ఆ విధంగా ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు. ఆయనకు ఈ నియోజకవర్గంతో మొత్తం సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మందల శ్యామలు ఏమంటే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నా తుంగతుర్తి ప్రజలు నాకు భిక్ష పెడితే నేను ఎమ్మెల్యే అయినా అని చెప్తున్నాను. అంటే వాళ్ళ మద్దతు లేకుంటే గెలిచినా అని ఒక రకంగా మాట్లాడుతూ ఉండు కదా. ఇది తప్పు. రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇప్పించి మా అందరికి ఆదేశించిండు, ఎమ్మెల్యే గారిని టికెట్ ఇచ్చి పంపిస్తున్నా, మీరు గెలిపియండి, మీకు అన్ని పనులు చేస్తాడు, మన దళితుడు, మీ కులపోడు అని కూడా స్వయం నాకు కూడా ఫోన్ చేసి చెప్పిండు రాజగోపాల్ రెడ్డి సార్. అవునా? మరి ఇప్పుడు సాగు డప్పు కొడతా, దండోరం మోగిస్తా, ఇవన్నీ మాటల్లో మాట్లాడుతుంది కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో సాగు బతుకులు, దండోరాలు, కులాల చిచ్చులు పెడకూడదు. కులాలు ఇది కాంగ్రెస్ పార్టీ పంచాది. కాంగ్రెస్ లో తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వారు, దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అందరూ ఉన్నారు. అందరు ఉంటేనే ఒక పార్టీ అవుతుంది. ఇది కేవలం దళితులు ఉంటే మాత్రం దళితులు ఒకరిస్తే 50,000 మంది దళితులు, 2 లక్షల ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎట్లా గెలుస్తాడు దళితులు? కేవలం దళితులు వేస్తే బీసీలు వేసిర్రు, మైనార్టీలు వేసిర్రు, ఇతర కులాలు అన్ని కులాలు వేసిర్రు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసింది కదా, ఆ బీఆర్ఎస్లో ఉన్న బ్యాచ్ని మొత్తం ఇటు కాంగ్రెస్లోకి తీసుకొచ్చిండా? కొంతమంది అతనితో వచ్చారు. ఆ అతనితో వచ్చిన వాళ్ళనే పార్టీ గెలిచినాక చాలా మంది వచ్చి పదవులు పొందుతారు. పార్టీ ఎమ్మెల్యేగా మేము కొంతమంది అతనితో వచ్చారు, కొంతమంది తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చినాకనే వాళ్ళు రాకముందుకే మేము 50,000 మెజార్టీతో సామ్యుల్ గారిని గెలిపించాం ఎమ్మెల్యేగా. మా నాయకుడు మా ప్రాంత అభివృద్ధి చేస్తున్నారని. కానీ ఇలా సొంత పార్టీలో నన్నే పట్టించుకోలేదు. ఏ మారుమూల ప్రాంతం పోయినా కానీ సామేలన్నా అని చెప్పి ఉరికొస్తారంట కదా పబ్లిక్ నా దగ్గరికి, నిజమేనా? సామ్యులు అంటే సామ్యులు చూసి కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా వస్తారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తును చూసి 3 రంగుల జెండాను చూసి ఆడ సామ్యులు ఉండని, ఆడ పాండు ఉండని, ఇంకో తరం నుండి ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ జెండా చూసి వస్తారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుండంటే ఎవరన్నా తెర వెనుక ఉండి మాట్లాడిస్తారు ఈయనతోటి, ఈయనంతలో ఈయనే కావాలని మాట్లాడుతుంటారు. అది కాలమే నిర్ణయిస్తుంది, తెలుస్తుంది. కొంత తెర వెనుక ఉండి ఆట ఆడిపిస్తారని తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది అది. ఇప్పుడు ఈ కోమరెడ్డి బ్రదర్స్ అయితే మంచోలేనా? నిజంగా చిన్న చూపట్లు ఏమైనా చూస్తారా? కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఈ నల్లగొండ జిల్లాకు అందరికీ తెలుసు. ఒకరు చెప్పాల్సినది కేవలం కాంగ్రెస్ వాళ్ళే కాదు, అన్ని పార్టీలు కూడా కోమరెడ్డి బ్రదర్స్ అంటే చెప్తారు. వాళ్ళు చావులకు, బతుకులకు, మంచి చెడు, బీదోనికి ఏదైనా వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు. ఇప్పుడు మీరు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ తుంగతుర్తిలో? ఇప్పుడు కరుడు కట్టిన కాంగ్రెస్ కంటే మేము ఎవరు నాయకులు లేకముందు, ఇక్కడ ఎమ్మెల్యే లేకముందు కూడా 25 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నాం, పార్టీ నడిపించుకొచ్చినాం. పోయిన సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము 570 మెజార్టీతో ఎంపీటీసీకి గెలిచినాం. ఇలా సామ్యుల్ గారు వచ్చినాక మేము ఏమో చేస్తారు, మమ్మల్ని ఏదో చేస్తారు అనుకున్నాం. సామ్యుల్ గారు మాకు ఏం చేయలే, కనీసం నా తర్వాత వచ్చిన వాళ్ళకు, ఆయనతో వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చిండు సర్పంచ్గా. నేను సర్పంచ్గా నేనే పోటీ చేశాను, కొట్లాడినా నేను. తమ్ముడు వద్దు, అది బీసీ రిజర్వేషన్ అయింది, అది బీసీలకు ఇద్దామని చెప్పిండు. నన్ను మోసం చేసి ఒక ఎస్సీ అతను ఇంకొనికి ఇచ్చిండు. ఓకే, అయిపోయినట్టు మరి కాంగ్రెస్ పార్టీ పని తుంగతుర్తిలో? కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తిలో ఎప్పుడూ కథం కాదు. ఎందుకంటే ఇక్కడ సామేలు వస్తాడు, రేపు ఇంకోలు వస్తారు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే లేకుంటే కూడా గిదే బలంగా ఉంది, అది దామోదర్ రెడ్డి నాయకత్వం. ఓకే, వస్తాడా మరి? అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడా? వచ్చిపోతుంటాడు, సొంత ఊరు కాబట్టి వస్తుంటాడు, పోతుంటాడు. ఇసుక దందా మొత్తం కంట్రోల్లోకి వచ్చిందా? ఇసుక దందా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు. లీగల్గా ఏమన్నా నడుస్తుందా? ఇంకా లీగల్ కూడా ఏం లేదు ఇప్పుడైతే లేదు. అంటే ఇప్పుడు ఈ తుంగతుర్తిలో ఉన్న నాయకులకు మొత్తం పైసలు కావాలంటే మొత్తం ఈ దందా వేయాల్సిందే కదా, ఇసుక దందా. అంటే జాజిరెడ్డి కూడా నుంచి నడుస్తుంది, ఆ ప్రాంతం నుంచి, మా ప్రాంతం నుంచి అయితే లేదు కానీ అక్కడ నుంచి నడిపిస్తుర్రు లీగల్గా అని చెప్తుర్రు. ఇక లీగల్గా ఉందో అది అన్లీగల్గా ఉందో మాకు తెలియదు కానీ జాజిరెడ్డి కూడా నుంచి ఇసుక దందా నడుస్తుంది. థ్యాంక్ యూ అన్న. మీరు సో లేదు పర్లేదు, ఏం పని చేసుకుంటారు మీరు? మేము వ్యవసాయమే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకేం లేదు, కౌలుకి చేసుకోవడం. కౌలుకే అంటే కౌలు కంటే పంట వచ్చినప్పుడు ఇంత బియ్యం ఇస్తారా, పైసలేనా? అంటే ఎకరానికి 8,000 10,000 అట్లా ఉంటుంది. ఇక వాళ్ళు వడ్లు ఇచ్చినా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. ఓకే, ఏంది తుంగతుర్తిలో ఏం నడుస్తుంది? పంచాయతీ ఎమ్మెల్యే మందల శ్యామలు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, అంతమందికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కొట్లాడుకున్నారు, వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం. అసలు ఏం జరుగుతుంది తుంగతుర్తిలో? అసలు ఈ తుంగతుర్తిలో వర్గాలు అనేటివి లేవు. కాకపోతే నిన్న ఒక 2 రోజుల కింద రాజగోపాల్ రెడ్డి గారితో ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు, అక్కడ పోటీ చేసినప్పుడు ఎంపీటీసీగా ఉన్న వెలుగు యాదగిరి అని వాళ్ళ కొడుకు చనిపోయి ఉండే.
అంతకుముందు పాపం వాళ్ళ పాప ఇది ఒక పాప ఒక బాబు అయితే అంతకుముందు పాప చనిపోయింది. మొన్న రీసెంట్గా ఒక నెల రోజుల కింద బాబు చనిపోయిండు. అయితే ఆయన బాధలు ఉండని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఎక్కడ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ లేదు. ఆయన మేము కూడా పోయినాం, ఆయన వస్తుందంటే పోయిండు, కలిసిండు, వచ్చిండు, టీ తాగిండు, వెళ్ళిపోయిండు. ప్రెస్తో మాట్లాడుతుంటే ఇక్కడ మా వెలిగా దగ్గరని మందలిచ్చిపోవడానికి వచ్చినా అని చెప్పి ఓ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిండు. అయిపోయిన తర్వాత పాపం వెంకటరెడ్డి సార్కి తెలియదు ఆయన వాళ్ళ కొడుకు చనిపోయిందని తెలియదు. రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత తెలుసుకొని నేను కూడా వస్తున్నా అని చెప్పి వారు నిన్ను వచ్చిపోయారు. నిన్ను వచ్చిపోతుంటే అక్కడ ఆ రోడ్డు అమ్మటి వస్తుంటే ఆ రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్లో ఆగిపోయిందని అక్కడ ఆగి పరిశీలించి ఇక్కడ వాళ్ళు అక్కడ వారి అమ్మట ఉన్న వాళ్ళు ఇక్కడ కింద పడి కూడా 2-3 చనిపోయారు సార్, ఇట్లా పరిస్థితి ఉందని అంటే అరే అట్లా మనం ఇంత ఉంటే నాకు ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు, మరి ఒకసారి మాట్లాడదామని చెప్పి వారు అక్కడ ఆగి అధికారులతో మాట్లాడి మీరు ఒక 2 నెలలు దీన్ని కంప్లీట్ చేయాలి, చేయకపోతే బాగుండదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అన్ని రకాలుగా చేసి తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు పరామర్శించిపోయిండు. ఎక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ లేదు, ఎక్కడ సామేలు గారిని నువ్వు పలానా ఎక్కడ విమర్శన చేయాలి. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళని నమ్ముకున్న కార్యకర్త, వాళ్ళ కోసం పనిచేసిన ఆయన, ఎంపీటీసీ ఉన్న ఆయన, పాపం 2 పిల్లలు ఎవరు లేరు, వాళ్ళు నిరాశలు ఉన్నారని చెప్పి వాళ్ళు వచ్చి మందలిచ్చిపోవడం జరిగింది. దానికి నిన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు ఎవరి స్థాయి ఏందో తెలుసుకొని కాకపోతే ఇప్పుడు చిన్న బండరాయితో మాట్లాడింది ఒకలాగా ఉంటుంది, గుట్టతో మాట్లాడింది ఒకలాగా ఉంటుంది. నువ్వు బండరాయివే, గుట్టతో పెట్టుకోకు. నేనేమంటున్నా ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇదే ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 11 గంటలకు నా ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీ ఇంటికి ఎందుకు వచ్చిండు? అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నది ఎవరు, ఒక ఆయన ఇంటి ఇంకో 2-3 రోజులు అయితే బీఫామ్ వస్తుంది అనగా, ఒక 2-3 రోజులు అయితే టికెట్ అనౌన్స్ అవుతుంది అనగా వీళ్ళు ఒక దగ్గర కూర్చొని చర్చ చేసుకుంటారు. ఫస్ట్ నుంచి పార్టీలు ఉండేవారు, పలానా రాజగోపాల్ రెడ్డి గారికి దగ్గర ఉండేవాళ్ళు, పలానా వెంకటరెడ్డి గారి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళే మనకు టికెట్ ఇప్పగలుగుతారని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు నా ప్రస్తావన తీసుకొని వచ్చారు. నేను ప్రజెంట్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్కి. నేను ఎలక్షన్స్లో పోటీ చేసి 2nd ప్లేస్కి రావడం జరిగింది, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్. అయితే ఇట్లా పలానా రాజేష్ ఉండు ఇది పరిస్థితి అని అంటే నాకు 11:30కు ఫోన్ చేసిండు. ఆ రోజు నేను పండుకొని ఉన్నా, లేవలేదు, ఫోన్ లేపలే. నేను బయటికి టాయిలెట్ కోసం అని బయటికి రాగానే ఆయన ఇన్నోవా కార్ వేసుకొని ఇంకో ఆయన తీసుకొని వచ్చిండు నా ఇంటి ముందరికి. వస్తే మీరు వచ్చిరండి సార్ ఏదంటే, సార్ అంటావు నా ఊరు పక్కన నేను తాతనైతే నీకు మనం తాత మన వాళ్ళు అని చెప్తే వచ్చిండు, కూర్చుండు, మాట్లాడిండు. నువ్వు ఏదన్నా కానీ నువ్వు రాజగోపాల్ గారికి నా పేరు చెప్పాలి, నాకు ఆయన అయితేనే టికెట్ ఇప్పిస్తాడు, ఆయన కోసమే నేను ఇంత దూరం వచ్చిన నైట్ 11:30-12 గంటలకు నీ కాడికి వచ్చిన, ఆయనకు ఆ పేరు చెప్పాలంటే నేను నాతో ఏమవుతుంది సార్, నాతో కాదు, నేను మీకు టికెట్ ఇప్పించే స్థాయిలో నేను ఉన్నానా అంటే లేదు రాజగోపాల్ రెడ్డి గారికి ఎవరు చెప్పినా ఆయన ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలను నమ్ముకుంటాడు, ఆయన చెప్తే చేస్తాడు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. అంతకుముందే ఈయన రాజగోపాల్ గారికి 100 సార్లు పోయిండు, ఫామ్ హౌస్లో పోయిండు, దాని తర్వాత క్యాంప్ ఆఫీస్ పోయిండు, కాళ్ళు మొక్కిండు, దండం పెట్టిండు. అదే అప్పుడు ఈయన టికెట్ కోసం వారి కాళ్ళు మొక్కుతుంటే రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట, చెప్తుంటున్నా నేను, సామేలు గారు నువ్వు పెద్దోడు నా కాళ్ళు మొక్కకు అని రాజగోపాల్ రెడ్డి గారు అన్నాడంట ఆ రోజు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు పెద్దోళ్ళు సామేలు, నేను నాకు ఎంత అవకాశం ఉంటే అంత నేను ప్రయత్నం చేస్తా, మీరు కాళ్ళు మొక్కొద్దు అని చెప్పిండంట. అయినా ఈయన సాష్టాంగ నమస్కారాలు చేసిండు, అన్నీ చేసిండు. తెల్లారి ఏం జరిగిందంటే తుంగతుర్తితోని ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారికి ఎంత సంబంధం ఉన్నాయి, రాజగోపాల్ రెడ్డి గారికి అంతకంటే కొంత ఎక్కువనే సంబంధాలు ఉంటాయి. ఎందుకనంటే ఆయన ఇంతకుముందు భువనగిరి ఎంపీగా పనిచేసిండు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిండు, వారికి దగ్గర సంబంధాలు ఉంటాయి. 2 సార్లు అద్దంకి దయాకర్ గారికి టికెట్ ఇప్పించింది ఆయన, అన్ని రకాలుగా ఆదుకున్నది ఆయన. కాకపోతే అతి తక్కువ మెజారిటీ ఆయన ఓడిపోయింది కాబట్టి ఈసారి ఎట్లా ఓడిపోద్దని ఆయన అయితేనే నాకు టికెట్ ఇప్పిస్తాడని ఈయన పోయినప్పుడు ఆ రోజు తెల్లారి ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు ఈడ ఉన్న 9 మండలానికి ఒక 10 మంది చొప్పున వారే ఫోన్ చేసి ఏం జరుగుతుంది తుంగతుర్తిలో ఈసారి 15 ఏళ్ళు మనకు ఎమ్మెల్యే లేడు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, నా దగ్గరికి దామోదర్ రెడ్డి గారి దగ్గరికి వెంకటరెడ్డి గారి దగ్గరికి ఎంతమంది పోతారు కార్యకర్తలు, అక్కడ ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ కార్యకర్తల బాధలు ఎమ్మెల్యే చూసుకుంటాడు, మన దగ్గరికి ఎంతకన్నా వస్తారు, హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది అవుతుంది, మనం మునుగోడులో ఉన్నాం వాళ్ళ హైదరాబాద్కి రావాలంటే ఇబ్బంది అవుతుంది, మీరు ఏదన్నా ఒకటి చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు చెప్పురి, వారికి టికెట్ నేను ఇప్పించి ప్రయత్నం చేస్తా అంటే
మీరు ఎవరిని పెట్టినా గెలుస్తారు సార్. ఇక్కడ ఎవరైతే ఫోన్ చేసి చెప్పారు, ఫోన్ మాట్లాడారో వాళ్ళు చెప్పారు, ఇంక్లూడింగ్ నేను కూడా మాట్లాడినప్పుడు సామీలు అయితే గెలుస్తాడా అంటే, మీరు సామీలనే కాదు సార్, ఒక కుక్కను తీసుకొచ్చి పెట్టిన ఇక్కడ గెలుస్తుంది, మీ మాట నమ్ముతారు, మీరు దామోదర్ రెడ్డి గారు కలిసి తిరగండి సార్ గెలుస్తారు అన్న ఆ టైంలో ఈయన బాగా వెంకటరెడ్డి గారు పార్టీలో జాయిన్ చేసుకో 10 మందిని తీసుకొని పోతే నిన్న వెంకటరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కదా, ఆ వెంకటరెడ్డి గారి సమక్షంలో ఈయన పార్టీలో చేరిండు. దాని తర్వాత రాజగోపాల్ గారికి 100 సార్లు పోయి 100 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఆయన వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులల్లో ఇప్పుడే కాదు 2009 నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి అదే మైనస్ మేము చూస్తున్నాం. ఆయన అదే మైనస్, అదే వీక్నెస్. ఆయన అసలు దేనికి లొంగడు, ఒక మాటకు లొంగుతాడు. ఆయనకున్న మైనస్ అది. ఆ మాట ఇచ్చిండంటే ఆలోచన చేయడు. అది ₹1,00,00,000 విషయమైనా, ₹10 విషయమైనా, ఒక మనిషి ప్రాణం విషయమైనా, ఎంత దూరమైనా ఆ మాట కోసం ఆయన పరిధి దాటిపోతాడు. అలాంటి టైంలో ఆయన మాట ఇచ్చిండు, నేను తిరుపతిలో ఉన్న సామెల్ని టికెట్ నేను ఇప్పిస్తా. ఆయన చెప్పిన స్వయంగా, మళ్ళీ మేమేదో చెప్పుడు కాదు, ఎమ్మెల్యే గారే చెప్పిండు, నీకు టికెట్ ఇప్పిస్తా సామెల్ అని చెప్పి మాట ఇచ్చిండు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన మునుగోడు ఎలక్షన్స్ నడుస్తుంటే అవి వదిలిపెట్టుకొని ఈయన కోసం 2 రోజులు వచ్చి ప్రచారం చేసి తిరిగి ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మళ్ళొకసారి ఆయన మునుగోడు ఎలక్షన్ వదిలిపెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు మండడానికి ఒక 10 మంది మళ్ళొకసారి పిలిచి మీటింగ్ పెట్టి ఏదన్నా చేసి మీరు సామీలు గెలిపేయాలి, నేను టికెట్ ఇప్పించిన, గెలిపించకపోతే నా మాట పోతుంది అని చెప్పి మునుగోడు ఎలక్షన్స్కి ఎంతైతే కష్టపడ్డాడో అంతకు ఒక 5 రెట్లు ఎక్కువ ఇక్కడ కష్టపడి ఆయన గెలిపించిండు. ఇప్పుడు ఇంత చెప్తున్నారు, ఇవన్నీ మరి మందల శ్యామలు మర్చిపోయిండా, లేకపోతే కావాలనే ఏదో బురదలని చెప్పి మాట్లాడతాడు? నేనేమంటున్నా సార్, నిన్న ఏం కూర అంటే ఈరోజు తెలియదు ఆయనకు. ఇప్పుడు ఆయన మా తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి. ఆయన మాకే ముఖ్యమంత్రి. వాళ్ళ 3 ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ 3 ఎమ్మెల్యే ఈయనకు ముఖ్యమంత్రి. పెద్ద కొడుకేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, మినిస్టరు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకోటి ఏమంటారు ఇంకో డిపార్ట్మెంట్ చూసుకుంటాడు. చిన్న కొడుకేమో పాపం అది ఆబ్కారీ శాఖ చూసుకుంటాడు. ఈయనేమో సీఎం. మా దరిద్రం ఏంటంటే మాకు 3 ఎమ్మెల్యేలు. ఏ నియోజకవర్గం దరిద్రం మరి మా అదృష్టమే కావచ్చు. అది ఏ నియోజకవర్గానికి ఒక్కడే ఉంటాడు ఎమ్మెల్యే, మా నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు. లాస్ట్కి చెప్తుంటే మా ఇజ్జతే పోతుంది, చెప్పుకునే పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి పైన ఒక రకంగా తిరుగుబాటు చేస్తుండు, సౌడప్పు కొడతా, దండోర మోగిస్తా, నీ మునుగోడు చూసుకో, నీ నల్గొండ చూసుకో, నా తుంగతుర్తి ఎట్లా పెడతావు అంటా ఉంటుంది కదా. అంటే నేనేమంటున్నానంటే, ఈరోజు నీకు ఆయన మునుగోడు ఎమ్మెల్యే అని గుర్తొచ్చిందా? ఈరోజు నువ్వు మునుగోడు ఎమ్మెల్యే నువ్వు అక్కడ చూసుకొని అంటుండు కదా, మరి టికెట్ ఇప్పి ఏమైనా 100 సార్లు తిరిగినప్పుడు ఎక్కడ పోయింది? ఆ రోజు మా సారు, మా రాజగోపాల్, మా ఎక్స్ఎంపీ, మా సారన్ను మర్చిపోయాను. అంటే ₹4 ఎమ్మెల్యే కానీ ₹4 రాగానే ఇవన్నీ ఎవరైనా ఎంత టోళ్ళైనా గతం మర్చిపోద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మూలాలు ఏంది, మనకి ఎవరు సహాయం చేశారు అన్నీ మర్చిపోవద్దు కదా. నేనేమంటున్నా అంటే, మీరు ఇలా ఎంతనన్నా సంపాదించుకోవచ్చు, ఈరోజు మీకు విలువ లేకుండా పోయింది. పార్టీ కోసం కష్టపడి నష్టాలు పడి దెబ్బలు తిని ఆర్థికంగా నష్టపోయి కేసుల పాలై జైళ్ళ పాలై ఇంత చేసినా కనీసం నువ్వు అసలు సిసరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించే పరిస్థితులు లేవు. నెక్స్ట్ నేనేమంటున్నానంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈయనకు కాంగ్రెస్ పార్టీ కాబట్టే టికెట్ ఇచ్చింది, రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టే ఇప్పించిండు, వేరే ఎవరితోనే ఏది కాదు. ఎందుకు అంటున్నంటే, ఈయన సొంత ఊరు ధర్మారం విలేజ్లో ఆయనకు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చిన్నది మన ఏమంటారు కోఆప్షన్ మెంబర్, మీకు తెలుసా, గ్రామ పంచాయతీలో ఉంటుంది కోఆప్షన్ మెంబర్. ఆ కోఆప్షన్ మెంబర్ అయితే తీయలే అతనికి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కోఆప్షన్ మెంబర్ అయితే తీయలే. అసలు రుణం తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసాడు. నాలాంటి చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాను నేను, జీవితాంతం తరతరాలు నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. నాలంటూ ఒక సర్పంచో వార్డు మెంబరో ఎంపీటీసో కోరుకుంటాం. 15 రోజుల నుంచి మేము పని చేస్తున్నాం. స్టిల్ ఈ రోజుకు నా మీద 8 కేసులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా నా మీద అటాక్ చేసిర్రు. ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు భరించి మేము పార్టీలో కొనసాగుతున్నాం. ఈయనే మాట్లాడుతుండు, ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి, ఒకటి ఎస్టీకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి, ఇండైరెక్ట్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు అన్న మాట చెప్తా ఉన్నాడు కదా. మరి నేనేం కోరుకుంటున్నా అంటే, ఒకటైతే ఈయనకి ఇవ్వాలి, ఒక్కటైతే ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా జూపల్లి గారి దగ్గర ఉన్నట్టుంది, ఆబ్కారీ శాఖ తీసి ఈయనకి ఇవ్వాలి. అది మాత్రం నేను కోరుకుంటున్నా. ఎవరికి ఇవ్వాలి ఆబ్కారీ శాఖ? మంత్రి స్వామి గారికి ఇవ్వాలి, బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మండలానికి 2 వేన్సులు ఉన్నాయి, తర్వాత ఇంకో 2 పెట్టుకుంటుంటాడు. ఏం మాట్లాడతారు సార్? మంత్రి పదవి నీకు ఎమ్మెల్యే ఇచ్చుడే ఎక్కువ అని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు నిన్న మేము బాగా ఇన్ని రోజులల్లో నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు నేను 15 ఏళ్ళకు చూస్తున్నా. ఇన్ని రోజులల్లో
ఆయన కష్టాలు అనుభవించిండు, నష్టాలు అనుభవించిండు, ఆర్థికంగా నష్టపోయిండు, అన్ని రకాలుగా నష్టపోయిండు, రాజకీయంగా కూడా నష్టపోయిండు. కానీ ఏ రోజు ఆయన ఒక వ్యక్తికి క్షమాపణ చెప్పిన రోజైతే నేను చూడలే. నిన్న ఆయన తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నా అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చిండో కార్యకర్తలు మొత్తం నారాజయ్యారు, బాధపడ్డరు. అరే ఇంత పెద్ద మనిషి ఇంత ఆపద వస్తే తుంగతుర్తి నుంచే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరన్నా రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి పోయి నాకు ఈ పని కాలేదు, నాకు ఈ పని చేయలేదు, నాకు సహాయం చేయలేదు అని వచ్చిన ఒక్కరు చూపి నేను ఒప్పుకుంటా. ఈయన దగ్గరికి పోయి నాకు సామీల్ గారింటికి పోతే అన్నీ చేసిండు, నాకు ఒక్క పని కూడా అయ్యింది అన్న వాళ్ళు చూపి నాకు. నేను ఏమంటున్నాను సార్, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇప్పుడు వెనకటి పెద్ద మనుషులు ఏమంటారు, పైకి ఉమ్మితే మనమేనే పడుతుంది. నిన్నటితోని నీ రాజకీయ సమాజం నువ్వు తోడుకున్నావు అంటున్నాను. నీ రాజకీయంగా నేను అనుకున్న ఇంతకుముందు ఇంకా 2-2.5 ఏళ్ళు నువ్వు ఉంటావేమో, నీది నడుస్తుందేమో అని అనుకున్నావు. కానీ నిన్నటితో నీ పని అయిపోయింది. నువ్వు ఫస్ట్ నీ గొయ్యి ఎక్కడ తోముకున్నావు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే నికార్సుగా పనిచేసిర్రో నీకు నచ్చకపోవచ్చు, కానీ పార్టీకి నచ్చారు. నువ్వు లేనప్పుడు పనిచేసిర్రు. ఈరోజు నువ్వు రాగానే 15 రోజుల ముందు రాగానే నీకు ఎవరు తయారయ్యా ఇస్తారా కేసు పెట్టలే నువ్వు తినిపోవడానికి. అది బియ్యం అడిగిన వాళ్ళు ఉన్నారు, వండిన వాళ్ళు ఉన్నారు, కూర తెచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. పార్టీకి కష్టం నష్టం అన్ని రకాలుగా. అదే ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కిషోర్ మీద ఆయన అన్ని రకాలుగా ఆర్థికంగా స్థిరపడ్డాడు, మంచి టాలెంట్ ఉన్నాడు, అన్నీ చేసినా ఆయన మీద నువ్వు గెలిచినావంటే నీ కష్టం కాదు, నీ ముఖం చూసి ఒకటేలే. నీకు టికెట్ ఇప్పించిన వాళ్ళ ముఖం చూసారు, కాంగ్రెస్ పార్టీ ముఖం చూసారు. ఈరోజు నువ్వు నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు అంటే నిన్న వారే అన్నారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నావు. మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటారు, ఒక స్థాయి ఉన్నోడి మీదన్నా కామెంట్ చేయొచ్చు, ఏం చిన్నోడి మీదన్నా కామెంట్ చేయొచ్చు. అసలు ఏ స్థాయిలో నీ మీద కామెంట్ చేయాలంటే నా స్థాయి ఉన్నోడికి నాకే ఇచ్చిత అనిపిస్తుంది. ఆయన కాదు నాకు ఇచ్చిత అనిపిస్తుంది. నీతో ఇప్పుడు నీ మీద మాట్లాడాల్సి నేను వస్తున్నట్టు నాకు ఇచ్చిత అనిపిస్తుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ పార్టీలోకి వచ్చి 2.5 సంవత్సరాలు, నేను 15 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలో. 2016లో నేను మండల ప్రెసిడెంట్ అడ్డగుడికి యూత్ కాంగ్రెస్, 2018లో మళ్ళీ ఒకసారి మండల ప్రెసిడెంట్, 2019లో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, మళ్ళీ 2021లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్, 24లో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు నేను అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్. నేను పార్టీలో నాకు హిస్టరీ ఉంది. పార్టీలో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 కేసులు పెట్టింది నా మీద, 2 సార్లు జైలు పోయి వచ్చిన. నీకు ఏమి హిస్టరీ ఉంది కాంగ్రెస్ పార్టీలో అది చెప్పు నాకు. తయారుగా నువ్వు వచ్చినావు, వాళ్ళ దయ వల్ల టికెట్ వచ్చింది, గెలిచినావు, పోయినావు. ఇంకోటి ఏంటంటే నీకు కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్టీకి పని చేస్తే కార్యకర్తలు ఎవరు ఏందని తెలిస్తే అప్పుడు నువ్వు టికెట్ ఇస్తే బాగుంటుండేమో. అట్లయితే నీకు పార్టీ విలువ కార్యకర్తల విలువ తెలుసు. డైరెక్ట్ వచ్చి కుప్పమే కూర్చున్నాక నీకేం తెలుస్తుంది విలువ, కార్యకర్తలను గుట్టి చంపుడు తప్ప. నమస్తే. సో ఏం జరుగుతుంది తుంగతుర్తిలో? నిన్న మండల శ్యామల ప్రెస్ మీట్ పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి టార్గెట్గా మాట్లాడిండు. అసలు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు తుంగతుర్తి పబ్లిక్గా మీరేమనుకుంటా ఉన్నారు? ఎమ్మెల్యే గారు గతంలో వేరే పార్టీలో పనిచేసిండు. వేరే పార్టీలో పనిచేసి ఇప్పుడు టికెట్ ఎలక్షన్ ముందు అప్పుడున్న పరిస్థితులలో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి రాఘవ రెడ్డి గారు వెంకరెడ్డి గారు సహకారంతో టికెట్ ఇచ్చింది. వచ్చిన తర్వాత వాస్తవానికి ఎమ్మెల్యే మంత్రుల సమాజ్ గారు వ్యక్తిగతంగా చాలా మంచోడు, అలా అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన చుట్టూ కొంతమంది స్వార్థపరులు చేరి ఆయనకు మరి లేనిపోయిన ఐడియాలు ఇస్తురా ఏందో తెలియదు, కానీ ఆయన తప్పుదారు చేస్తురని నాకు అనిపిస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి, నా ప్రమేయం లేకుండా నా పర్మిషన్ లేకుండా మీరు తుంగతుర్తిలో ఏలు ఎట్లా పెడతారంటారు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ వెంకరెడ్డి కానీ తుంగతుర్తికి వచ్చి ఏమన్నా మందుల శ్యామలకు వ్యతిరేకంగా ఏమైనా పనులు చేసిరా? ఇక్కడ పనులు అంటే ఎమ్మెల్యే గారు అనేది ఏమీ పని చేయలేదు. వాస్తవానికి వెంకరెడ్డి గారైనా రాఘవపల్లి గారైనా గతంలో ఇక్కడ ఎంపీ, రాఘవపల్లి రెడ్డి గారు ఎమ్మెల్సీ. వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు. మేము కూడా ఆయన అభిమానమే. ఆయన ద్వారా కూడా కొన్ని పనులు నేను ఇక్కడ చేపిస్తున్నాం, అది నడిపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఈయనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేస్తా ఉన్నారంటే? ఆయన వ్యతిరేకంగా ఏం లేదు, కాకపోతే ఆయన చుట్టూ చేయడం భజన బ్యాచ్ ఏం చేస్తారు అంటే మా ఈ కాన్సెన్స్లో వాళ్ళు ఈయన చేసింది లేదు ఏం లేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ఏదో క్రెడిట్ కోసమా ఏమో ఈయనకు తప్పుదారి ఏదో చెప్పి వాళ్ళది ఇక్కడ ఎట్లయితే వస్తారని అట్లయినా ఏదో తప్పుదారి పట్టిస్తారని నాకు అనిపిస్తుంది అంతే. వాళ్ళని వాస్తవానికి మా కోమరెడ్డి బ్రదర్స్ అనేది వీళ్ళ ఎమ్మెల్యే గారిని ఎక్కడ కూడా గౌరవపరచలేదు. ఇప్పుడు మీది ఏ క్యాస్ట్ అన్న? రెడ్డిస్. మీరు ఇప్పుడు కింది కులాలు ఉంటారు కదా, ఇప్పుడు ఎస్సీ బీసీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కోమరెడ్డి బ్రదర్స్ మేము రెడ్డిలము అన్న అహంకారం కానీ లేకపోతే బీసీలని ఎస్సీలని చులకనగా చూడడం అటువంటిది ఏమైనా ఉంటుందా?
అలాంటిది ఎక్కడా లేదన్న. వాస్తవానికి మీరు రెడ్డి అయినా కానీ మాకు ఏ రోజు కూడా మాకు వ్యక్తిగత పదవులు ఇచ్చింది లేదు, ఇంకోటి లేదు. కోమరెడ్డి బ్రదర్స్ ఏమైనా కింది కులాల వారికి కింది కులానికి హక్కున చేసుకునే గుణం వాళ్ళది. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే సమీలన్న గారికి అడగంగానే సపోర్ట్ చేసాడు. గౌడ్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు తప్ప మళ్ళీ రెడ్డిస్కే చేస్తారు అనేది తప్పది. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, తుంగతుర్తి ప్రజలను గెలిపించారు, మీకేం సంబంధం అన్నట్టే మాట్లాడుతున్నారు. వీళ్ళేమో 100 సార్లు నా చుట్టూ తిరిగిన ఆ రోజు టికెట్ కోసం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటుండు. నిజమేనది? 100% ఆయన కడిగి అడిగింది అయితే వాస్తవం. అది ఆయన మనం చెప్పుడు కాదు, సమీలన్న గారే చెప్పారు కదా. సమీలన్న గారే అన్న విషయమే కదా, వాళ్ళ సహకారంతో వస్తుందని. తప్పు చేస్తున్న మందుల శ్యామలు ఇట్లా తొందరపడి మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పడబోతున్నాడా? ఇబ్బంది అంటే ఆయన వాస్తవానికి వ్యక్తిగత మంచోడే. పక్కన ఉన్న బ్యాచ్ తోటి ఆయన అంటే భజన బ్యాచ్ తోటి ఇబ్బంది అవుతుందో నాకు అనిపిస్తుంది. ఏమన్నా చేస్తున్న పనులు ఏమైనా అవుతున్నాయా? పనులు అంటే చేస్తుండు, పనులు చేస్తున్నది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని ఇండైరెక్ట్గా అంటుండు కదా, ఒక యాదవ్కి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలంటుండు. ఉన్న 2 మంత్రి పదవులు అంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని ఇండైరెక్ట్గా అంటుండు. నిజంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? 100% ఇచ్చే అవసరం ఉన్నది. 100% ఇచ్చే అవసరం ఉంది, రావాలి, వస్తుంది కూడా అది త్వరలో. ఏం పని చేస్తుంటారా మీరు? ఇక లోకల్గా ఆన్లైన్ సెంటర్ ఉన్నది, జనాలు నడుచుకుంటూ ఉంటా. రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తారా? లేదండి, అలాంటిది ఏం లేదు. ఇట్లా కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ళు, గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు. పబ్లిక్ ఏమనుకుంటారు, ఎవరు బెటర్ అనుకుంటారు? మీరు పబ్లిక్లో ఉంటా అంటారు కాబట్టి ఎవరు బెటర్ అంటారు? వాస్తవంగా కిషోర్ మీద సవాల్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా కృషి చేసినాం. మా ఊరు నుంచి కూడా ఇదే మందుల సామేల్ గారు ఊరికి వస్తే మేము చందాలు ఇచ్చి గెలిపించుకోవడానికి మొదట్లో మేము ఉన్నాం. కానీ ఇప్పుడు ఏ విధంగా అయిందంటే కనీసానికి మాకు 6 నెలల్లో రోడ్డు అమలు చేస్తా అన్నాడు. 3 సంవత్సరాలైనా కూడా రోడ్డు పునరుద్ధరణ చేయలే. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అడుగుతున్నా మరి ఏమంటుండే, ఎందుకు డిలే అవుతుంది? ఈసారి మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. అంటే మాకు ఇది కావాలి, మీరు హామీ ఇచ్చారు కదా, దాన్ని నెరవేర్చుకోండి అని ప్రతిసారి పోయినా నెల లోపల చేస్తా అని చెప్పడం, దాన్ని వదిలేయడం. రీజన్ ఏంది? మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? నిధులు లేకనా, లేకపోతే ప్రభుత్వం నుంచి వీళ్ళకి రావట్లేదు? రీసెంట్గా కంకర కూడా వేసి పెట్టారు, దాంతో ఆగిపోయింది. ఇప్పుడు పస్తాల నుంచి పసుపు వరకు వెళ్ళే దారిలో పిల్లలు పోవడానికి దరిద్రమైన రోడ్డు అయిపోయింది. మేము ఊరిలో చందాలు వేసుకొని ఆ రోడ్డును బాగా చేసినాం. మళ్ళీ వర్షాలు పడ్డాయి, ఇప్పుడు పోవడానికి అన్ని గుంతలు పడి ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఒక వీడియో చూసిన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన విరుచుకుపడతా ఉండు, రెచ్చిపోతా ఉండు. ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు, వ్యక్తిగత గొడవలు ఏమున్నాయా? పొలిటికల్గానే ఏమన్నా ఇబ్బంది పడతా ఉన్నారు? వ్యక్తిగత గొడవలు ఎక్కడా లేవు, కానీ వాస్తవంగా ఏంటంటే గతంలో రాజగోపాల్ రెడ్డి గారు అయితేంది ఎంపీగా చేసినప్పుడు ఆయంలో ప్రతి విలేజ్కి ఆయన నుండి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఈవెను పార్టీ పరంగా కాకుండా పార్టీ వేరే కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఆయన దగ్గరికి పోతే ఏ విధమైన సాయం కోరినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలుగా ఆదుకున్న పెద్ద మనిషి అంటే రాజగోపాల్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ లేకుండానే గెలిచినట్టు నేను మాట్లాడుతూ ఉండు కదా. ఆయనేమో 100 సార్లు నా ఇంటి చుట్టూ తిరుగుతా టికెట్ కోసం నేను ప్రయత్నం చేసినా, ఇప్పించినా, గెలిపించినా, ప్రచారం చేసినా అని చెప్తున్నాడు. ఈయనేమో వాళ్ళ సపోర్ట్ లేకుండానే గెలిచిన లైన్లో మాట్లాడుతున్నాడు కదా. లేదు, వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి గారి వలనే ఈయనకు ఇక్కడ అవకాశం దొరికింది. అదేవిధంగా కిషోర్ మీద ఉన్న వ్యతిరేకత మీద ఆయన చేయబట్టి చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బంది పడి వ్యతిరేకత వచ్చిన భావంలో ఎక్కడ సందిగ్ధంలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ కానీ వెంకరెడ్డి సార్ కానీ సరే ఆయన తీసుకొచ్చి సామేల్ గారిని ముందుకు తీసుకొచ్చి టికెట్ ఇప్పించడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. 100% వాళ్ళది ఉంది, కృషి ఉన్నది, లేకుండా అయితే అసలు జరగదు. ఇప్పుడు ఆనాడు ప్రచారానికి వీళ్ళు ఉపయోగపడ్డారు. నేను ఒక మాట మాట్లాడుతూ, నీ మునుగోడు నువ్వు చూసుకో, నీ నల్గొండ నువ్వు చూసుకో, నా తుంగతుర్తి నా ప్రజలు నన్ను గెలిపించారు, నా కోసం గెలిపించారు అన్న లైన్లో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాము ఏంటంటే, సరే మీరు ఎవరైతే మీరు చెప్తున్నారో మీకు సంబంధించిన తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేసిరో, చేస్తాను హామీలు ఇచ్చిరో వాటిని ఎక్కడ నెరవేర్చారో చూపెట్టమని చెప్పట్టున్నాం, కోరుతున్నా. దాని మాకే ఇచ్చిన హామీ 6 నెలల్లో చేస్తాన రోడ్డు 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు కాలేదు. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి చూడండి.
పస్తాల వెళ్ళి చూడండి. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు పసునూరు దారిలో అటు జడ్బిహెచ్ఎస్కి పోతారు, ఇటు మోడల్ స్కూల్కి పోతారు. దానివల్ల వర్షం పడితే పిల్లల ఇబ్బంది దారుణం. గుంటల రోడ్డు, మొన్నటిదాకా గుంటల రోడ్డు ఉంటే కంకర పోసిరు, అప్పటికే ఆపిరు. అంటే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అభివృద్ధి చేస్తున్నాను, ఎక్కడ కనబడాలి కదా. ఇప్పుడు మందుల స్వామిలో స్వతహాగా మాట్లాడటం అనిపిస్తుందా, లేకపోతే బ్యాక్ ఎండ్ ఎవరైనా కావాలని మాట్లాడుతున్నట్టు మీకు అర్థమైందా? అసలు నాకు ఆ విషయం ఏంటంటే ఎస్సీ అంటున్నాడు, ఎస్సీ సామాజిక వర్గాన్ని చేసింది అనుకుందాం. ఇప్పుడు కావాలంటే 9 మండలాలకు సంబంధించి కనీసానికి ఎస్సీకి ఎంతమంది కేటాయించింది అనేది కూడా చెప్పాలి కదా. అది కూడా లేదు. ఇప్పుడు వలస వచ్చిన వాదులకే మండల పార్టీలు ఇస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఆయన పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అధ్యక్ష హోదా ఇస్తున్నా, ఖచ్చితంగా అదే చేస్తున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు అర్థం, కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తించి వాళ్ళకి న్యాయం చేయమనండి. మీ ద్వారా మేము కోరుకున్నది అదే. కష్టపడి కార్యకర్తగా నిలబడి ఎదుటి వ్యక్తికి సవాల్ చేసుకుంటూ నిలబడ్డ వ్యక్తులకు పార్టీ జెండాను మోసి కాపాడిన వ్యక్తులకు న్యాయం చేయమని కోరుతున్నాం అంతే. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎస్సీలు అంటే కాస్త చులకనగా చూస్తారు, ఎస్సీ నియోజకవర్గం అంటే చులకనగా చూస్తారు అని మాట కూడా అన్నాడు. ఒక విషయం చెప్పనా, ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఎక్కడ తేడా లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆపదని ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటే సాయం చేయడంలో ముందుంటారు రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. దాంట్లో ఎక్కడ వెనక దగ్గర వారు ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ ఆపదని ముందుకెళ్ళిండా, వారి దాకా వార్త వెళ్ళిందా, ఖచ్చితంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వద్దు, ఒక యాదవ్కి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలంటుండు. మంత్రి పదవి ఏమో రాజగోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఇవ్వమన్న డిమాండ్ కూడా పార్టీ ముందుంది. ఆయనకి ఇవ్వద్దు అని ఇండైరెక్ట్గా చెప్తా ఉండు కదా. మేము అనుకునేది ఏంటంటే ఎక్కడో తెలియని వ్యక్తులకే సాయం చేస్తున్నప్పుడు ఒక హోదాలు ఉన్నప్పుడు ఇంకా వేల మందికి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా. మా నుంచి కోరుకునేది ఏంటంటే అలాంటి వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇస్తే మేము సంతోషిస్తాం, దానికోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అట్లా మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పి ఎవరైనా మాట్లాడిస్తారు అనుకోవచ్చా మందుల సేవలతోటి? అది కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో సరే ఆయన ద్వారానే వెంకటరెడ్డి గారి ద్వారానే పార్టీలోకి వచ్చినాడు, రాజగోపాల్ రెడ్డి గారి ద్వారానే స్థానికంగా రాజకీయంగా పోటీ చేసినాడు, అంతా అయినది. కానీ వ్యతిరేకించడానికి కారణం అనేది అర్థం కావట్లా, అది ఏం జరుగుతుందో తెలవట్లా. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, జెండాలు మోసిన వ్యక్తులకి, కష్టకాలంలో ఎవరైతే లీడర్గా ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడిన వ్యక్తులకు న్యాయం చేసి వాళ్ళకి సంబంధించినంగా ఎలాంటి పదవులు లేకుండా వాళ్ళకి గుర్తింపు ఇవ్వమని మేము కోరుతున్నాం అంతే. అంతకు మించి మేము ఎలాంటి కోరట్లా. కాకపోతే ఏంటంటే మా బాధ ఏంటంటే పక్క పార్టీ నుంచి వలసవాదులు ఉన్నారు కదా, పక్క పార్టీలో 10 ఏళ్ల పాటు పనిచేసి గెలవగానే ఇలా పడ్డోళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన చేర్చుకుంటే మిగతా వాళ్ళ కష్టకాలంలో ఉన్న నాయకులు ఎక్కడ పోవాలి, వాళ్ళ గుర్తింపు ఎక్కడ రావాలి? కనీసం వాళ్ళ కార్యకర్తలకు గుర్తించే కావాల్సింది అది కావాలి కదా మాకు. దానికోసం మేము కొట్లాడుతున్నాం, అంతకుమించి. మీది ఎవరే? మాది ఊరండి. నాగారమేనా? ఏం పని చేస్తుంటాం? మాది నాగారం అండి, మీ గుడ్రోలో. ఏం పని చేస్తావే? మీ మట్టి పని చేస్తాం సార్. మట్టి పని పోలే, మరి పని పోలే? మీ కూలి పని చేస్తాం. మాకైతే ఇల్లు లేవు, అయితే మాకు ఎలాంటి పరిస్థితులు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు అప్లై చేసుకోలేదు? ఇందిరా మిల్లు ఇస్తున్నట్టు కదా, 5 లక్షలు 6 లక్షలు ఏదో ఇచ్చారు కానీ వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ మాకైతే వేయలేదు. కష్టపడి కూలీలకు మాకు వేయలేదు. ఇప్పుడు మీకు జాబ్ ఉందా? మాకు జాబ్ లేదు, ఏమి లేదు. జాగా ప్లేస్ ఉందా? ప్లేస్ ఉంది ఉన్నది కానీ మాకైతే వేయలేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మీ ఊర్లో ఎంతమందికి వచ్చింది ఇందిరా మిల్లు? మా ఊళ్ళో 5 ఇండ్లకు వచ్చినాయి. సరే మా ఊళ్ళోకి అయితే మాకు అయితే రాలేదు. మా భార్య భర్తలు కూడా గొడవ అవుతుంది, మా అమ్మ నాయన కూడా గొడవ అవుతుంది. మాకైతే ఇంతవరకు అయితే ఇల్లు రాలేదు. మా భార్య భర్తకు ఇల్లు ఉంది కానీ మా అమ్మ నాయనకు మా మేనత్తకు భర్త లేడు, వాళ్ళకు కూడా ఇల్లు రాలేదు. మాకు ఇల్లు కావాలని కోరుతున్నాం అంతే, మాకు ఏమీ లేదు. కలిసిన ఎమ్మెల్యే ఎప్పుడు మీ మందుల సేవల్ని కలిసి ఇస్తాడు. వచ్చిపోతాడా మీ ఊరికి? వచ్చిపోతాడా? ప్రతి ఒక్కరు 2 రోజులు ఒకసారి వచ్చిపోతాడు. ఇంకేమైనా పనులు చేసిండా? ఇప్పటివరకైతే ఏం చేయలేదు, చేస్తా ఉన్నాడు. మరి ఫస్ట్ సారి చేసిండు, ఫస్ట్ వాయిదా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు, చేపిస్తాడు. ఇప్పుడు మరి ఏదైనా మరి కలిసి వస్తుందో కలిసి రాదో చూడాలని చూస్తున్నాం. అంతకుముందుకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇసుక దందా నడుస్తుండే బాగా. ఇసుక దందా ఏం లేదు, అప్పుడు నడుస్తుండే కదా. అప్పుడు నడిచింది, ఇప్పుడు ఏం నడుస్తలేదు. ఎక్కువ మొత్తం బంద్ అయిందా? ఇప్పుడు బంద్ అయింది. మట్టి దందా ఏమైనా నడుస్తుందా? మట్టి ఏం నడుస్తలేదు. ఒక ట్రాక్టర్, ఒక టిప్పర్, ఒక లారీ కూడా పోతలేదా?
అప్పుడు కూడా ఒకటి పోతాయి. ఇప్పుడు కొత్త ఇల్లు వస్తాయి కదా, ఇప్పుడు 2 వాయిదాలు వస్తాయి కదా, దానివల్ల వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇళ్ళకి పోనీ లీగల్గా పోనీ కానీ ఇన్లీగల్గా ఏమైనా అమ్ముకుంటారు అయితే ఏం పోతలేవు. చూసావు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు ఏదో విన్నావా? ఏం లేదు సార్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వెంకరెడ్డిని తిడుతున్నట్టున్నాడుగా. ఏమో తెలియదు సార్, అయితే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఏమి నడుస్తుంది మరి ట్రాక్టర్లు అయితే. కాకపోతే ఇళ్ళలో ఈ కొత్త ఇళ్ళ వరకు అయితే పోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడే బాగా అనిపిస్తుంది. ఇప్పుడే బాగా అనిపిస్తుంది. మనం కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్రయత్నం చేయలేదు అప్పుడు మరి మీ వాళ్ళకు? అప్పుడు రాలే, ఇప్పుడు కూడా రాలేదు మాకు. మరి అప్పుడు రాలే, ఇప్పుడు రాలే. ఇప్పుడైతే ఈయన కూడా ఇబ్బంది పెడతలేడు, ఆయన కూడా ఇబ్బంది పెట్టిండు, మాకేం రాలేదు. సరే మా బంధువులకైతే వచ్చింది అక్కడ హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్. ఇక్కడ అయితే మాకైతే ఇల్లు అయితే ఏం రాలేదు. ఎటు పోతున్నావే? నేను ఇంటికాంచి ఎక్స్పోర్ట్ కాడికి వచ్చినాను. ఏం పని వచ్చినావు? చాయ్ తాగిపోదామని వచ్చి. రోజు ఈ టైం చాయ్ తాగుతావా? అప్పుడప్పుడు వచ్చి చాయ్. ఇప్పుడు మంద తాగే టైం ఉన్నట్టుంది, 5 అవుతుంది. ఇక మంద తాగేది కానీ చాయ్ అలవాటు ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చి చాయ్ తాగిపోతుంది. మంద అలవాట్లేదా? తాగుతా. ఎంత తాగుతావు రోజు? ఎంత తాగుతావు? 90 తాగుతా. 90. కళ్ళు కాదా ఇటు? కళ్ళు తాగుతా. ఇప్పుడు కళ్ళు అయితే లేదు కాబట్టి మందు తాగుతా. పైసలు ఎక్కువ ఉంటే మందు బీరు, లేదంటే కళ్ళు కట్టుపోతామేమో. అంటే కళ్ళు అయ్యేటప్పుడు కళ్ళు వాడక పట్టుకుంటాం. ఇక కళ్ళు ఇప్పుడు తక్కువ అవుతుంది కాబట్టి మందు 90 వేస్తాం. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటూ చిన్న రాజకీయంగా మామూలుగా చిన్న లీడర్. వార్తలు చూస్తావా? రోజు పేపర్లో వస్తాయి మన ఇంటికి. పేపర్ అవుతావు? రోజు అవుతావు? రోజు 2 పేపర్లు వస్తాయి ఇంటికి. ఏ పేపర్ అవుతావు? ఆంధ్రప్రభ, ఈనాడు. మంచిగా నిజాలే రాస్తాయి ఆ పేపర్లు, వార్తలు? నాకైతే కొంత ప్రభ, ఈనాడైతే కొంత నాకు వీటికన్నా నయం, కదిమటికి కన్నా నయమే అనిపించింది నాకు. అని అవి 2 కట్టిన. కేసీఆర్ పేపర్ నమస్తే తెలంగాణ ఇక అది మొత్తం అవి డబ్బా కొట్టుకోవాల్సింది. ఎందుకు అది డబ్బులు మన వల్ల కాకనే 3-4 ఏళ్ళు కట్టిన. అవి కట్టి అది మరి ఇప్పుడు సర్పంచ్ని తీసుకుపోయి ఎమ్మెల్యేని చేస్తుంటే వాళ్ళు మరి వద్దా. ఏంది మీ మందుల సేవలు పంచారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, రాజగోపాల్ రెడ్డిని వెంకరెడ్డిని తిడుతుండగా? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తుంగతుర్తిగా నల్గొండ, నాకు తెలిసిన వరకు నల్గొండ జిల్లాల ప్రతి నియోజకవర్గంలో ఆయనతో సేవ చేయించుకున్న వాళ్ళు లేరు, తక్కువ. ఎక్కువ మంది సేవ చేయించుకోరు. నాకు తెలిసిన వరకు, నాకు చెప్పిన జనం కోసం నేను చూసిన తక్కువలా ఎక్కువ మంది సేవ చేసుకురు. ఆయన ఇంటికి పోతే కాదన్నాడు, సేవ చేయలేదు అని అనలేని వ్యక్తి నేను చూడలే. అట్లా ఏ పని మీద పోయినా ఆ పని చేసి, ఏ పని అయినా ఎవ్వరం తీసుకుపోయినా లీడరే కావాలని ఉండు. ఏ కార్యకర్త డైరెక్ట్ పోతే ఆ కార్యకర్తకు అడిగి ఆ పని చేసి పంపించే వ్యక్తి గుణం ఆయనతో ఉన్నది. ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల నుంచి ఎంపీ కాక ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఇక్కడ ఎంపీ కాక ముందు నుంచి కూడా. కానీ ఆయన ఎవరు అని అనటం, ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎందుకు వస్తాం అనేది తప్పు. ఆయన కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయిన విషయం వాస్తవం, కష్టపడ్డ విషయం వాస్తవం. ఇప్పటికీ సపోర్ట్ చేసి కార్యకర్తలకు అండగా ఉంటారు. ఈడిపోతే ఈంచిపోతే కూడా సాయం చేస్తున్న విషయం వాస్తవం. ఆయన కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ అభివృద్ధి, ఎక్కువ పార్టీ పెరిగిన విషయం వాస్తవం. ఆయన చాలా కష్టపడే విషయం వాస్తవం. ఆయన అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. బాగా తిడుతుండు, కానీ బాగానే తిట్టిండు, ఇద్దరిని తిట్టిండు. ఇక అది ఇప్పుడు పెరిగేది ఎందుకంటే స్వామితే ఉంటుంది, అందుకోసమే అంటారేమో అనుకుంటున్నాయి. అయితే పెరిగేది అందుకే ఉంటుంది. కానీ ఏదున్నా ఆ హోదాకు తుంగతుర్తి నియోజక ప్రజలకు ఒక తండ్రి లాంటి వ్యక్తి అందరిని కాపాడుకునే నీకు 50,000 మెజార్టీతో గెలిచినందుకు అందరిని కాపాడుకుంటే మళ్ళీ 1,00,000 ఉంటుందా? జనరల్ స్థానాలు కూడా నిన్నే పోటీ చేయించడానికి అధికారం ఉంటుంది. దాన్ని పోగొట్టుకుంటే కష్టం, పోగొట్టుకున్నట్టే. అది ఫెయిల్ అయిన విషయం వాస్తవం. అట్లా ఫెయిల్ అయ్యిండు. ఆ కార్యకర్తలను ఒక 8,000-9,000 గ్రామ పంచాయతీ ఉన్న సర్పంచ్ పెద్దడు 500-600 గ్రామ పంచాయతీ సర్పంచ్ని పట్టుకుంటున్నట్టుగా చేస్తుండు. ఫెయిల్ అవుతున్న విషయం వాస్తవం. అదైతే ఆనాడు రాజగోపాల్ రెడ్డి చెప్పిండా మందుల శ్యామలను గెలిపియాలని? రాజగోపాల్ రెడ్డి చెప్పిండని మాకే చెప్పిండు. మేమే ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చిన నాడు కూడా నేను ఉన్నాం. చెప్పిండు, నువ్వు జాటి టికెట్ వచ్చిందని చెప్పిండు. మళ్ళీ ప్రెస్లో కూడా చెప్పిండు. ప్రెస్లో అందరూ కూడా విన్నారు. అది వాస్తవం. ఆయన నోటుకుంటూ అన్నదే, ఎవరు అన్నది కాదు. అలాన్నప్పుడు కూడా మేము ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి ఇంటికాడ కూడా మేము కూడా ఉన్నాం. వీరే నేను కూడా, అది వాస్తవం. ఎందుకు మళ్ళీ మాట మార్చిండు మరి? ఇక మాట అంటే హోదా పెరిగితే ఇక అది మాట పెరుగుతుంది తప్ప అది కరెక్ట్ కాదు. మనం ఒకరు సాయం చేసిన వాళ్ళని కాడ మనం సాయం చేత కాకపోతే మోసం చేయడానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ మందుల శ్యామలు ఏమంటారంటే ఈ రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి ఎస్సీలు అంటే చులకగానే చూస్తారట, తక్కువ చూస్తారు. కులానికి దానికి సంబంధం లేని విషయాలు. కులాన్ని దీంట్లో ఇన్క్లూడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అది కులం అనేది మేము ఎస్సీలు అయినా బీసీలు అయినా అన్నదమ్ముల్లా కలుచుంటాం. కులానికి సంబంధం లేని విషయం. ఎవరైనా ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి కులం అని చూడాడు. ఎవరు ఇంటికి వచ్చిర్రు, ఎవరినైనా భోజనాన్ని పెట్టి రెస్పెక్ట్ ఇచ్చి, ఎవరికి సాయం అనేది ఏ కులానికి లేదు. అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. నేను నాకు తెలిసిన వరకు 1,00,000 మందితో
సాయం పొందిన వాళ్ళని చూపిస్తా. నాకు తెలిసి ఇంక చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు చెప్పిన వాళ్ళు అంతమంది ఉన్నారు. సౌడపు ఉడత దండోరా అంటుండే అది ఏమంటారు కదా, పెరిగేది ఎందుకంటే ఇరిగేటందుకు తప్ప అది కరెక్ట్ కాదు. నా సాయం చేసిన వాళ్ళకి సాయం చేయకుంటే మోసం చేయొద్దు, అది మోసం చేస్తే అది కరెక్ట్ కాదు. మళ్ళీ నేను ఓటుకుంటే నువ్వు అన్నదే మేము విన్నదే మీకు ఒకడ చూసిందే ఇప్పించిండు అని. ఈడ ఎక్స్ రోడ్ కాడ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఈడికి ప్రచారం ఈయనకు వచ్చిండు, ఈడ ఉన్నాడు. ఆ ఎన్నికల ప్రచారం నేను కూడా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి అంత చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి దాన్ని ఈయన ఎక్కువ ఆయన పొగిడిన విషయం ఈ స్టేజ్ మీద ఎక్స్ రోడ్ కాడనే ప్రచారం ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రచారానికి వచ్చాడు అన్నప్పుడు ఆయన అప్పుడేంది ఇప్పుడు ఏమంటాడు, మంత్రి పదవి ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి కదా, ఒక యాదవ్కి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వద్దని చెప్తుండే ఇండైరెక్ట్ అనేది నీ ఒక్కరి నుంచి కాదు, అధిష్టానం పై ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈయనకు హామీ ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి. సరే ఇప్పటికి కూడా లేట్ అయింది, నిలబడి. ఇంకోటి ఏంటంటే ఈయనకు మంత్రి పదవి ఇస్తే నీ జిల్లాను కాదు 2-3 జిల్లాలను ఆయన ఆస్తి అమ్ముకొని కూడా కాపాడతారు. ఆయనకు అటువంటి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆయన మిగిలించుకుందాం అనే లక్షణం ఆయనకు ఆస్తి ఉన్నది. నాకు ఆస్తి కాదు, ప్రజలు ముఖ్యం అనే విషయానికి ఆయనకు అలవాటు అటువంటిది. ఎంత రిస్క్ పడుతారు ప్రజల కోసం సేవ చేసే లక్షణం ఆయనకు ఉంది. ఆయన మాట్లాడడం అనడం కులాలకు సంబంధించిన విషయాలు ఇది కాదు, పార్టీకి సంబంధించిన విషయాలు కాదు, నీ వ్యక్తిత్వం కోసం ఇట్లా మాట్లాడడం దానికి దీనికి సంబంధం విషయం కాదు. ఆయన ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా జిల్లాలో గెలవగలిగే కెపాసిటీ ఆయనలో ఉంది. ఆయన మంచితనం, ఆయన ప్రజలకు చేసిన సేవే అంతే. ఆయన చేయాల గెలవగలని తోడు ఎంబాడు. ప్రతిపక్షాలు ఉన్నాక కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ను ఎదుర్కొన్న గల వ్యక్తి ఒక రాజగోపాల్ రెడ్డికే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి చేసిండు. ఆయన నిలబడ్డ వ్యక్తులు అవతరం ధైర్యం చేయలేరు. బయటికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నప్పుడే ఆయన కష్టపడి గెలిచిన వ్యక్తి, వాళ్ళని వ్యతిరేకించిన వ్యక్తి, వాళ్ళ గురించి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఎందుకు తొందరపడుతున్నారు మరి మీ ఎమ్మెల్యే, మరి ఎందుకు అట్లా నోరు జారుతున్నారు? తొందరపడుతున్నారు అంటే ఎట్లుంటుందంటే వాస్తవానికి అయితే ఎంతైనా ఆ మాట అనకూడదు. ఈ మండల పార్టీల విషయాలు కొంత మండలంలో కూర్చోబెట్టి మెజార్టీ అభిప్రాయాల మేరకు తీసుకొని ఎవరినైనా మెజార్టీ ప్రజలు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప సొంత నిర్ణయాలు అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. అంత మెజార్టీతో గెలిపించినప్పుడు ఆ మండల ప్రజలే, ఆ ఓట్లు ఇచ్చిన ప్రజలను కూర్చోబెట్టించుకొని మెజార్టీ నాయకులను నిర్ణయంతో చేసుకోవాలి. కానీ సొంత నిర్ణయం ఇవ్వాలి. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే ఎవరు చేసారు, ప్రజలను చేసిన ప్రజల నిర్ణయంతో చేసుకోవాలి. సొంత నిర్ణయం చేసే అధికారం నీకు లేదు. ప్రజలను గెలిపిస్తే ఎమ్మెల్యే అయినావు, ప్రజల నిర్ణయంతో చేయాలి. రాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే ప్రకటిస్తే అంటే ఏంటిది అది, దొంగతనం, అది ఎలాంటితనం ఏంటిది, అది 12 గంటలకు ప్రకటిస్తే అంత కర్మ ఏముంటుంది? బాజాప్తుగా ఏ మండలంలో ఆ లీడర్ని కూర్చోబెట్టి మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు చేసుకోవాలి. కానీ ఇది మండల పార్టీ సొంత నిర్ణయాలది, ప్రజలను లేని నిర్ణయాలు చేసిన విషయం వాస్తవం. ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రజానాయకుని లెక్క ఉండి కానీ సొంత నిర్ణయాలు చేసుకోకుండా ప్రజల నిర్ణయంతో చేసుకోవడం ప్రయత్నం చేస్తే మంచిది. అనుకున్న వ్యక్తులకే కతిమూలను కూడా కొన్ని మంది కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించి ఆఫీసులను చేతులు చేసుకొని ఇబ్బంది పెడుతున్న విషయం వాస్తవం. అట్లా చేయకుండా ప్రజల నిర్ణయంతో చేస్తే ప్రజలు ఓటేసారు కాబట్టి ఏ ఎస్సీ స్థానమైన జనరల్ స్థానంలో కూడా నువ్వు పోటీ చేసి గెలగలుగుతావు. మూతికి నర్సులు గెలవలేదా అండి? ఎవరైనా గెలుస్తారు. ప్రజలను తిరస్కరించే వ్యక్తి ఎవరైనా పనికి రాగపడతారు. ప్రజలతో మెప్పు పొందిన వ్యక్తి ఏదైనా పైసలు లేకుండా గెలవగలుగుతారు. ప్రజలతో మమేకమై ఉండటం మంచిది. ప్రజలు ఓట్లు వేసినంత మాత్రం లేదు, ఒక వర్గమే ఓటేసిందని ఒక వర్గానికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరినీ నిర్ణయాలతో అందరితో సపోర్ట్తో ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేయకు, ఒప్పు ఇట్లా చేసుకో, ఇట్లా సరి చేసుకోని సరి చేయించుకుని తల్లి లాంటి వ్యక్తి తుంగతుర్తి నియోజకవర్గం నువ్వు బాస కాబట్టి బాధ్యతతో కూర్చోబెట్టి అందరూ ఏ మండలానికి ఆ మండలం కూర్చోబెట్టి సరి చేసి కాంప్లిమెంట్స్ రానియకుండా చేసుకునే బాధ్యత నీకు ఉండాలి. అది చేసుకోలేకపోతున్నావు, చాలా ఫెయిల్ అయింది. అది 90, 10, 100% దాటింది. పుస్తకం చదువుతున్నా రాసుకొని వచ్చినావా ఏంటి? చదువుతున్నావు, వరుసగా చదువుతున్నావు. అదే బుక్ అంటే మొత్తం నాకు అంతా జాతకం మొత్తం తెలుసు కాబట్టి మొత్తం చెప్తున్నా. అలా చేయకూడదు. అట్లా చేస్తే పార్టీ ఖరాబ్ అవుతుంది, పార్టీకి డ్యామేజ్ వస్తుంది. జిల్లాకు వస్తే రాష్ట్రానికి వస్తే జాతీయ స్థాయికి వస్తుంది, అది ఇబ్బంది అవుతుంది. అది మళ్ళీ నువ్వు పోటీ చేయొద్దని ఉద్దేశంతో చేస్తున్నావో తెలియదు. కానీ అట్లా చేసుకోకుండా నీ కొడుకులకైనా ఫీచర్ ఉంటుంది, నీ మనవులకైనా నీ అల్లులకైనా అందరికి ఫీచర్ ఉంటుంది. దాన్ని అందరు కవర్ చేసుకొని పోరు. మీతో మేము ఉండడానికి సిద్ధం, నీతో చేయడానికి సిద్ధం. అందరిని కలుపుకొని పోతే మంచిది. సొంత నిర్ణయాలు చేసుకోవడం మంచిది కాదు. అవుతుందా?
ముచ్చట అంత ఉత్తమ ముచ్చట ఏది కాదు అంత పోతుంది మళ్ళీ ఓడిపోయే కథకు తెచ్చే కథ చేస్తుండో మెజార్టీ ప్రజలు ఇటే ఉంటుంది ఈ వర్గమైనా గెలిపించగలుగుతుంది అంత సత్తా ఉంది 80% ఇటు వాళ్ళు ఉన్నారు ఆయన 20% ఆయనకి వెళ్ళి సాధ్యం కాదు ఈ 80% అయినా మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించే వ్యక్తులు ఉన్నారు అది సాధ్యం అయితే గెలిపించగలుగుతారు అది నల్ల వాళ్ళు నష్టం లేదు అది అర్థం చేసుకుంటే ఇప్పటికైనా ఆయనతో ఏమంటే ఉండి ఆయనతో తిరిగి ఆయనతో కష్టపడి ఆయన చెప్పిన మాటలు ఇంటేందుకు సిద్ధం అది మార్చుకుంటే మంచిది చేసుకుంటే మంచిది పార్టీ డెవలప్ ఉంటుంది లేదా పార్టీ ఆగమవుతుంది ఆ విధంగా ప్రయత్నం చేయడానికి మంచి కలిపి ఉండేందుకో జనాలందరూ చేస్తారు జనాలను అర్థం చేసుకోవడం మంచిది. ఏం పేరు నా పేరు? జాజుల వీరయ్య. ఓకే, ఇది తుంగతుర్తి కిందకి వస్తుంది నగరం. ఓకే, ఇది దాటితే సూర్యాపేటకి. ఓకే, మీ ఎమ్మెల్యే మందుల శ్యామల. అవును. ఏందన్నా నిన్న సోషల్ మీడియాలో బాగా రాజగోపాల్ రెడ్డి కోమారెడ్డి పైన ఆయన విరుచుకుపడ్డాడు. పబ్లిక్ ఏమనుకుంటారు, ఎందుకు ఇద్దరి మధ్యలో గొడవలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగత గొడవలా లేకపోతే పొలిటికల్ గొడవలైనా ఇవి? అయితే పొలిటికల్గా అంటే వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు అది కావాలని అయితే ఇన్వాల్వ్ ఏం కాలేదు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు అట్లా బరెస్ట్ అయ్యింది అనేది అర్థం కాని విషయం. రాజగోపాల్ రెడ్డి గారు 2009 నుంచి 2014 వరకు ఇక్కడ ఎంపీగా సేవలు అందించారు. ఆ తర్వాత వాళ్ళ అన్నగారు వెంకటరెడ్డి గారు కూడా సేవలు అందించారు. కాబట్టి ఈ ఏరియా తుంగతుర్తి ఏరియా మొత్తం వారికి తెలుసు. ప్రతి విలేజ్లో వాళ్ళు సర్వీసు ఎంపీలుగా చేసిరు కానీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ సర్వీస్ చేసిరు. అంటే ఎమ్మెల్యే ఎక్కువ ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళు పనిచేసారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ అభిమానులు ఉంటారు. మరి ఆ ఉద్దేశంతో అక్కడ దత్తప్పగూడెంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసి పాపం ఇద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు చనిపోవడంతో వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో మీడియా వాళ్ళు అడిగిన సందర్భంలో కొంచెం గందరగోళం ఉందని చెప్పారు. అంతేగాని మరి తుంగతుర్తి విషయంలో అయితే ఎక్కువ ఏం జోక్యం చేసుకోలే. ఆయన అడిగితే సాయం చేస్తాడు కానీ రాజకీయాలు అయితే చేసే వ్యక్తులు అయితే కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. పట్టించుకోవాలన్న మాట అయితే ఆయన చెప్పిండు. జగ్గారెడ్డి ముందే ఈ అంశం మాట్లాడండి అనుకుంటా. సో నన్ను టార్గెట్ చేసే మాట్లాడండి, వేముల వీరేశంని టార్గెట్ చేసే మాట్లాడిన ఆ ఉద్దేశంతో ఈయన మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది. ఈ తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్, ఇటువంటిది ఏమైనా జరుగుతూ ఉందా? అయితే రాజగోపాల్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరారు కాబట్టి ఆ క్రమంలో వారితో పాటు వచ్చిన వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవం అని చెప్పిన. అంతేగాని రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే ఆయనకు లేదు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ నగరకల్ అయితేంది తుంగతుర్తి అయితేంది వాళ్ళ ఆయన పరిధిలోనే ఉండే. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రెండు నియోజకవర్గాల్లో వారితో పాటు వచ్చిన వాళ్ళతో కొంత ఇబ్బంది ఏర్పడుతున్నమాట వాస్తవం. దాన్ని కొంచెం పార్టీ కూడా గమనించి వారికి న్యాయం చేయాలని అన్నారు. అంతేగాని దాన్ని ఏమి రాజకీయం చేయలేదు. నిన్న మాట్లాడిన వీడియో మొత్తం మీరు చూసే ఉంటారు. మందుల శ్యామల మాట్లాడి ఎందుకు అంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం దేనికి వచ్చింది? అంతగానో వాళ్ళు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి తుంగతుర్తిలో వాళ్ళు వేలు పెడతా ఉన్నారా? మందుల శ్యామలకు వ్యతిరేకంగా ఏమైనా పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారా? అయితే మందుల శ్యామల గారిని టార్గెట్ చేసి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ ఎందుకు ఎమ్మెల్యే గారు అంత రియాక్ట్ అయ్యారు అనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది తుంగతుర్తి నియోజకవర్గంలో. వాస్తవానికి సామ్యుల్ గారు వచ్చింది మొట్టమొదట టీఆర్ఎస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. ఆయన నుంచి ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కలిసి టికెట్ ఇప్పించడంలో కానీ గెలిపించడంలో కానీ వారితో పాటు దామోదర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి దామోదర్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసినారు. వాళ్ళ పాత్ర ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. 1985కు ముందు వాళ్ళు వచ్చాకనే దామోదర్ రెడ్డి గారు వచ్చాకనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఎంపీలుగా పనిచేశారు. సామ్యుల్ గారిని గెలిపించే బాధ్యత కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ దామోదర్ రెడ్డి గారు తీసుకున్నారు, గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఎందుకు అట్లా మాట్లాడారో అది షాక్. ఒక్కోసారి నిన్న తుంగతుర్తి ప్రజలు వాస్తవంగా షాక్ గురయ్యారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ తుంగతుర్తిలో ఉన్న కొంతమంది అభిమానులకు చెప్పిండా మందుల శ్యామల్ని గెలిపించాలి, ఖచ్చితంగా గెలిపిస్తే తుంగతుర్తికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు, ఈ మాట తుంగతుర్తి ప్రజలకు చెప్పిండా? చెప్పారు. ప్రచారంలో నేనే సామ్యుల్ గారే నేను అనుకోని నన్ను నా అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీ సామ్యుల్ గారే నేను అనుకోని ఓటేయమని చెప్పారు. వెంకటరెడ్డి గారు చెప్పారు, దామోదర్ రెడ్డి గారు కూడా తుంగతుర్తి ప్రజలకు అందుబాటులో లేదు సామ్యుల్ గారు కోటేయమని చెప్పి వీళ్ళ ముగ్గురు కలిసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాకపోతే దీంట్లో ఏమవుతుందని అంటే
వాళ్ళు చేసినటువంటి మంచిని మరుగున పెట్టి మరి ఆ కులం ప్రస్తావన అవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది ప్రజల్లో చర్చ బాగా నడుస్తుంది. ఇప్పుడు సరే, రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేసిన మాట మీరు చెప్తారు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళన్న కూడా నల్గొండ నుంచి చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళు ఎస్సీ నియోజకవర్గం పట్ల కాస్త చులకగా ప్రవర్తిస్తారు అన్నమాట మందల శ్యామల అన్నాడు. అంటే వీళ్ళు రెడ్డిలు కాబట్టి కింది కులాల వాళ్ళని తక్కువగా చూసే ఆలోచన రాజగోపాల్ రెడ్డికి ఉందా? రాజగోపాల్ రెడ్డి గారు 2008 నుంచి నేను గమనిస్తున్నా వారిని. వెంకటరెడ్డి గారిని కూడా 1999 నుంచి గమనిస్తున్నా. ఇప్పటి వరకు ఎస్సీల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఎక్కడ అనుచితంగా ప్రవర్తించలేదు. వాళ్ళు సొంత కుటుంబం వ్యక్తుల్లాగానే ప్రవర్తిస్తారు. వాళ్ళు కులం విషయంలో అసలు పట్టించుకోరు. సాయం చేసే వ్యక్తులే కానీ ఇట్లా కుల ప్రస్తావన, ప్రాంతము, ఏరియా పక్షపాతం వహించే వాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా మందల శ్యామల కూడా పక్క పార్టీ నుంచి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తర్వాత నాకు టికెట్ ప్రకటించారు. నువ్వు బీజేపీలో పోయినవని ఈయన మీద విమర్శ చేస్తూ ఉండు. అట్ ద సేమ్ టైం ఈయన స్వతహాగా ఈయననే గెలిచినట్టు మాట్లాడుతూ ఉండు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచిండా, లేకపోతే కోమారెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేయడం ద్వారా, దామోదర్ రెడ్డి మనుషులు సపోర్ట్ చేయడం ద్వారా మందల శ్యామల గెలిచిండా, లేకపోతే ఒకే మందల శ్యామల బొమ్మ చూసి ఆయన కోటేజ్ గెలిపించారా? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్సు, దామోదర్ రెడ్డి గారు, ఇంకా చామల కిరణ్ కుమార్ గారు వీళ్ళంతా క్యాంపెయినింగ్ చేస్తున్న క్రమంలో ఇంకా పార్టీలో చేరలేదు. లాస్ట్ మూమెంట్లో సామ్యల్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు ఆలోచించి కిషోర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని సామ్యల్ గారికి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు టికెట్ ఇప్పిస్తే సామ్యల్ గారికి వచ్చింది. సామ్యల్ గారిని ముందుండి ప్రచారం చేసి గెలిపించారు. అంతే తప్పితే వాళ్ళు జోక్యం చేసుకోవటానికి ఏమీ లేదు. అదైతే తప్పుడు ఆరోపణ. నేను ఒక రకంగా కులం అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ అనిపించిందా? సౌడబ్బు ఊడతాం, దండోరం ఊగిస్తాం, ఇటువంటి కామెంట్స్ చేస్తుండే కదా. ఆ మాటకు వస్తే అసలు సామ్యల్ గారు ఆ మాటలు ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే దండోరా ఎందుకు వస్తుంది, చౌడప్ప ఎందుకు వస్తుంది, కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి మిమ్మల్ని ఎస్సీగా టికెట్ ఇప్పించి వాళ్ళు గెలిపించారు. గెలిపించినప్పుడు మీరు టికెట్ అడగడానికి పోయినప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, చామల కిరణ్ కుమార్ గారు కూడా క్యాంపెయినింగ్లో ఇక్కడ ఉండి 20 రోజుల పాటు ఇక్కడ ఉండి, దామోదర్ రెడ్డి గారు ఆరోగ్యం సహకరించకపోయినా వారు కూడా ఇక్కడ ఉండి గెలిపించారు. కుల ప్రస్తావన అనేది లేదు. ఇప్పుడు కావాలని చేసేదే కానీ అది కులం అనేది. కామెంట్స్ మందల శ్యామలకు రాబోయే రోజుల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? పొలిటికల్ కెరియర్ మీద పడే అవకాశం ఉంటుందా? అయితే ఎందుకంటే అది అసలు సామ్యల్ గారు ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా వార్డు మెంబర్గా కూడా పనిచేయలేదు నాకు తెలిసి. డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యారు. వారికి ఒక అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ ఇక్కడ ప్రజలతో మమేకమయ్యి ఇంకా వచ్చే ఇప్పుడు డిలిమిటేషన్లో సీట్లు పెరిగితే కానీ లేకపోతే నెక్స్ట్ ఎక్కడన్నా ఎస్సీ ఇది మారి వేరే దగ్గరికి వెళ్తే కానీ అవకాశం ఉండేలాగా చూసుకుంటే మంచిది. కానీ ఇట్లా వివాదాస్పదం చేయడం అనేది కొంచెం ప్రజలకు ఇబ్బంది. ముందుగా అభివృద్ధి కంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం కొంచెం వివాదాస్పదమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరు చెక్ పెట్టాలని హైకమాండ్ కూడా కంప్లైంట్ ఇస్తే అవసరమైతే హైకమాండ్ ఖచ్చితంగా కలగజేసుకొని దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత తీవ్ర స్థాయిలో వివాదాలు ఎప్పుడూ కలగలేదు. ఎస్సీ బీసీ ఓసీ అంటూ ఉండేది. తుంగతుర్తి నియోజకవర్గం విప్లవ భావజాలం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ కులము, ఇక్కడ రెడ్లు కమ్యూనిస్టులు రజాకారులను ఎదుర్కొనడంలో రెడ్లు ముఖ్య పాత్ర వహించారు. స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు. వారికి తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వారికి తోడుగా ఉన్నారు. కానీ ఇప్పుడు కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అనేది అది వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు కొంచెం పునరాలోచించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం.